చాలా వరకు మొబైల్స్ లో రీల్స్ చూస్తున్నాను. అది కేరో ఓకే, ఏదో అలా పట్టుకొని ఇలా అనేస్తారు, టపక్కన సౌండ్ వస్తుంది. కొత్త పిచ్చగాడికి పొద్దురగాడు. ఓన్లీ మన దగ్గరే, ఓన్లీ మన ఇండియాలోనే చాలా లస్ట్ఫుల్ గా, అర్ధనగ్నంగా వచ్చేవాళ్ళు కూడా చాలా చక్కని అమ్మాయిలు, మోడల్స్ వీళ్ళే ఉంటారు పేషెంట్. ఎవరికైనా మా ఫ్రెండ్స్ కానీ స్పోర్ట్స్ ఆడేటప్పుడు లేకపోతే ఇంకెక్కడైనా వెళ్ళేటప్పుడు పరిగెత్తేటప్పుడు కింద పడిపోయి అప్పట్లో ఏమైనా బోన్ ఫ్రాక్చర్స్, అప్పుడు ఏంటంటే నాకు తెలిసినంత వరకు పుత్తూరు కట్టారు. ఒక 15 days తర్వాత మళ్ళీ ఇంకోటి చేంజ్ చేస్తారు, ఇంకొక 10 days ఇంకోటి చేంజ్ చేస్తారు, సెట్. నేను అప్పట్లో అద్భుతమైన ఫిజియోథెరపీ ఏమీ లేదు అని మనం అనుకుంటున్నాం. అదే చిన్న మిస్కన్సెప్షన్. The same thing, it was there prior, now it is a bit sophisticated. సార్, ఈ 20 years ఎక్స్పీరియన్స్లో మీరు స్టార్టింగ్ day 1 నుంచి 2025 వరకు what are the changes made? Maakunde, there are many techniques which have creeped into the profession. Different practical approaches, practical techniques అన్ని ఉన్నాయి. అండ్ వచ్చే పేషెంట్స్ లో కూడా ఆ చేంజెస్ కనపడ్డాయా, లేకపోతే అదే మైండ్ సెట్ లో ఉన్నారు? అదే మనం ఈ మధ్యన మీమ్స్ లో అట్లా చూస్తున్నాం. గూగుల్ డాక్టర్ అని, చాట్ జీపీటీ డాక్టర్ అని, లేదు అంటే ఏఐ డాక్టర్ అని చెప్పేసి. ఇన్ఫర్మేషన్ ఇస్ ఆల్వేస్ అ డబుల్ ఎడ్జ్డ్ నైఫ్ అండి. ఫిజియోథెరపీ అని ఎందుకు చూస్ చేసుకున్నారు? ఫిజియోథెరపీ అంటే చేతులు కాళ్ళు. ఇంకా నన్ను అడిగితే కొంతమంది 2004-05లో ఫోన్ చేసి, సాబ్ మాకు డాక్టర్ సాబు ఫిజియోథెరపీ మసాజ్ చేసుకోమన్నాడు. అంటే రే బాబు, అది మసాజ్ కాదురా, నేను మసాజర్ని కాదు, నేను ఒక ప్రొఫెషనల్ ని అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక 3-4 సెషన్లు పట్టేది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా నార్మల్ గా కూర్చొని ఉంటారు, నార్మల్ గా నడుచుకుంటూ వెళ్తుంటారు, క్యాజువల్ గా ఉంటారు, సడన్ గా ఎక్కడో చోట పట్టేసుకుంటుంది. ఈరోజు మధ్యాహ్నం వచ్చారు ఒకళ్ళు, నేను ఒక కుర్చీ కొనుక్కుంటాను మీరు చెప్తే, దాంట్లో నేను కూర్చుంటే నొప్పి ఉండకూడదు అంటే, బాబు నువ్వు కుర్చీ కొనుక్కున్నా, అసలు మొత్తం అంతా రోబో కొనుక్కున్నా, నువ్వు సరిగ్గా కూర్చునేంత వరకు అది బాగుపడదు, నువ్వు సరిగ్గా కూర్చోవు, సో నువ్వు ఇంకా బాగుపడదు. సార్, డాక్టర్ అని పిలవచ్చా? దట్స్ ఆల్వేస్ బ్రూయింగ్. అది ఎప్పుడు అవుతూనే ఉంటుంది అది. దానికి ఇప్పుడు కాదు, ఇంకొక సెంచరీ తర్వాత కూడా మేబీ ఇదే క్వశ్చన్ రావచ్చు, ఇదే గొడవలు రావచ్చు. ఓకే. హలో, వెల్కమ్ టు వీజీస్ ఓపెన్ బాక్స్. ఈరోజు పాడ్కాస్ట్లో మనం చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఈరోజు పాడ్కాస్ట్లో మనకు వచ్చిన గెస్ట్ డాక్టర్ బాలాజీ నూజేల గారు. సో మనం ఆయన్ని వెల్కమ్ చేద్దాం. సార్, డాక్టర్ అని పిలవచ్చా? డాక్టర్ అని పిలవచ్చు. యా, ఈ క్వశ్చన్ అనేది చాలామందికి ఈ మధ్యన, అండ్ ఎస్పెషలీ చాలా కాలం నుంచి చాలా దీని మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ డిబేట్ అండ్ ఆల్ గోయింగ్ ఆన్. సో ఫిజియోథెరపిస్ట్ని డాక్టర్ అని పిలవచ్చా అనేది టిల్ ది బిల్ ఈస్ పాస్డ్ చెప్పలేము. కానీ ఏమైంది అంటే 2021లో అలైడ్ హెల్త్ సైన్సెస్కి ఒక కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ హెల్త్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి ఒకటి చేశారు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ యాక్సెప్ట్ చేసింది. దెన్ ఫిజియోథెరపీ జాబ్స్ ఆల్రెడీ డైరెక్ట్ గవర్నమెంట్ జాబ్స్లోనే వస్తున్నాయి. శుభ్రంగా గవర్నమెంట్ ఓపెనింగ్స్ అది వేస్తున్నారు. దీంట్లో వాళ్ళు ఒక కరికులం ఇస్తారు కదా, ఆ కరికులంలో ఆబ్వియస్గా వాళ్ళు చెప్పారు డాక్టర్ని పిలవచ్చు, పెట్టుకోవచ్చు ప్రిఫిక్స్. కాకపోతే దీనికి ఎండింగ్లో సఫిక్స్ -PT అని పెట్టాలి. ఓకే. ఆ PT సిగ్నిఫైస్ ఫిజియోథెరపిస్ట్ అని చెప్పేసి. సో ఎందుకు అనేది దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. బట్ ఇవాళ రేపు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ కొంచెం ప్రొఫెషనల్ కాన్ఫ్లిక్ట్ కానీ, రైవలరీ కానీ, అది దట్స్ ఆల్వేస్ బ్రూయింగ్. అది ఎప్పుడు అవుతూనే ఉంటుంది అది. దానికి ఇప్పుడు కాదు, ఇంకొక సెంచరీ తర్వాత కూడా మేబీ ఇదే క్వశ్చన్ రావచ్చు, ఇదే గొడవలు రావచ్చు. ఓకే. బట్ నా దృష్టిలో ఏంటి అంటే, ఎస్, వన్ హూ హీల్స్ ఈజ్ ఎ డాక్టర్. అంటే ఎవడైనా వైద్యం చేయగలిగిన వాడు, వైద్యం డైరెక్ట్గా చేసి ఒక మనిషి యొక్క నొప్పిని కానీ లేకపోతే బాధని కానీ క్యూర్ చేసేవాడు డాక్టర్ అని అంటే కనుక తప్పకుండా ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ అని పిలవచ్చు, డాక్టర్ అని పిలవచ్చు, అన్డౌటెడ్లీ. కాకపోతే పక్కన PT అని పెట్టుకోవాలి,
దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఓకే, షూర్, థ్యాంక్ యూ సార్. అండ్ సో వీ నీడ్ జస్ట్ ఇంట్రడక్షన్ అబౌట్ యువర్ సెల్ఫ్. నా పేరు డాక్టర్ బాలాజీ నూజుల. అఫ్ కోర్స్ ద నేమ్ గోస్ వెరీ లాంగ్, ఎన్ఎస్ఎస్ బాలాజీ అని చెప్పేసి పెద్ద పేరు పెట్టారు. I was technically, right from my childhood, I was more into Andhra and Telangana, both the states. అప్పుడు ఒకటే ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు. సో బేసికలీ నా స్కూలింగ్ అది కూడాను వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కాకినాడ, రాజమండ్రి అక్కడ జరిగింది. అండ్ హైదరాబాద్లో కూడా మేజర్ పార్ట్ జరిగింది. పోస్ట్ విచ్ నా గ్రాడ్యుయేషన్, ఎస్పెషలీ ద ఇంపార్టెంట్ పార్ట్, ద గ్రాడ్యుయేషన్ ఆఫ్ మై లైఫ్ ఇట్స్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ. సో ఎంఎన్ఆర్ కాలేజ్లో చేశాను. తర్వాత అదే ఎంఎన్ఆర్ కాలేజ్లో 2004 ఎండింగ్లో గ్రాడ్యుయేట్ అయ్యి 2006లో మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేట్గా జాయిన్ అయ్యాను ఇన్ సర్వీస్ పీజీ కింద. దాంట్లో కార్డియోవాస్కులర్ అండ్ పల్మనరీ స్పెషాలిటీ తీసుకుని దెన్ 2009లో ఐ కంప్లీటెడ్ మై పీజీ. అప్పటి నుంచి ఇంకా ఇట్స్ లైక్ ఐ వాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అట్ ద సేమ్ కాలేజ్, దెన్ ఐ వాజ్ ద అసోసియేట్ అట్ ద సేమ్ కాలేజ్, దెన్ ఐ బికేమ్ ద ప్రిన్సిపల్ ఫర్ ద సేమ్ కాలేజ్. దెన్ తర్వాత మళ్ళీ ప్రొఫెసర్గా కంటిన్యూ అయ్యి స్టెప్ డౌన్ అయ్యి డ్యూ టు సర్టన్ పర్సనల్ థింగ్స్ అండ్ ఆల్ స్టెప్ డౌన్ అయ్యి ప్రొఫెసర్గా కంటిన్యూ చేశాను. 2022 వరకు, 22 రఫ్లీ అరౌండ్ 23 వరకు కూడా టీచింగ్ కంటిన్యూ చేశాను. ప్యారలల్గా క్లినికల్ పార్ట్ అనేది ఐ హ్యావ్ స్టార్టెడ్ మై ప్రాక్టీస్ ఇన్ 2005, సూన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ మై బ్యాచులర్స్. సో అప్పటి నుంచి కూడాను ఇప్పుడున్న లొకేషన్కి చుట్టుపక్కల, నేనుండేది ఇదే లొకేషన్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్. సో ఈ చుట్టుపక్కల చాలా హాస్పిటల్స్లో నేను సుపరిచితం, చాలా హాస్పిటల్స్ నాకు సుపరిచితం. గ్రేట్ సార్. సో అప్పటి నుంచి ఇక్కడే, ఇప్పుడు మమతా హాస్పిటల్ అని, అనుపమ అని, అలాగా అన్నిటికీ కన్సల్టెంట్గా వెళ్ళేవాడిని. దెన్ స్లోగా ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఫుల్ టైమ్ సిన్స్ 2022 ఐఎమ్ విత్ పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ ఇక్కడే మియాపూర్లో. సో రఫ్లీ అరౌండ్ సే 19+ years of 19-20 years of clinical practice and 16+ years of academic. Okay, super. So why did you choose, అంటే ఫిజియోథెరపీ అని ఎందుకు చూస్ చేసుకున్నారు? ఇది మాత్రం ఫిజియోథెరపీ నా చాయిస్ కాదండి. ఫిజియోథెరపీ అనేది బై ఛాన్స్ తప్పక వచ్చింది. దానికి చాలా చాలా మంచి స్టోరీ ఉంటుంది. అది చాలా షార్ట్గా చెప్తాను, చెప్పండి. పాడ్కాస్ట్లో ఇది కాబట్టి. మనకు అప్పట్లో 1998లో ఇంటర్ పూర్తి చేసిన వెంటనే ఒక ఫస్ట్ అటెంప్ట్ ఎంసెట్ ఇచ్చాను, రాలేదు. 5000 చేంజ్ వచ్చింది. సెకండ్ అటెంప్ట్ ఇచ్చాను 99, రాలేదు. 2300 వచ్చింది. మంచి ఫ్యాన్సీ నెంబర్, 23. కానీ మనకి రాదు. మనకు అప్పుడు సీట్స్ తక్కువ. దెన్ అట్ ద సేమ్ టైం కొన్ని సామాజిక కారణాల వల్ల, విచ్ మళ్ళీ అది కాంట్రవర్సీ అవుతుంది. సో సామాజిక కారణాల వల్ల ఓసీలకి రాదు అది ఆ నెంబర్కి. సో థర్డ్ టైం మళ్ళీ చేశాను, 1600 వచ్చింది. సో ఇంక ఇది దిస్ ఇస్ నాట్ అవర్ పీస్ అని చెప్పేసి వదిలేసాను. అప్పట్లో డెంటల్ అన్నీ కూడా వచ్చాయి, కానీ నేను తర్వాత అంటే చులకన చేయాలని కాదు, అప్పట్లో తరహా ఎలా ఉండేది అంటే, ఎలా మైండ్ సెట్ ఉండేది అంటే దీనివల్ల చాలామంది పిల్లలు స్ట్రెస్ కూడా లోన్ అవుతారండి. పేరెంట్స్ బాగా స్ట్రెస్, బైపీసీ అంటే డాక్టర్ అవ్వాలి, ఎంపీసీ అంటే ఇంజనీర్ అవ్వాలి, అంతకంటే తక్కువ అయితే వేస్ట్. అవును సార్, అప్పట్లో అలానే ఉండేది. లేదు, చాలా మంది, యూ వోంట్ బిలీవ్, మేము చదివిన కాలేజెస్లో ఇప్పటికీ ఆ పేర్లన్నీ ఇప్పుడు అనవసరం, బట్ రెగ్యులర్గా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రెగ్యులర్గా ఎంసెట్కి వీటికి ఉండే కాలేజెస్ ఏవైతే నేమ్డ్ కాలేజెస్ ఉన్నాయో, ఇన్స్టిట్యూషన్స్, మంచి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్, హాస్టల్స్ ఉండే కాలేజెస్ 2 ఉండేవి మెయిన్గా. సో ఆ రెండిట్లోనూ ఒక దాంట్లో నేను చదివాను. సో ఆ దాంట్లో చాలామంది పాపం, ద వర్స్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఆ స్ట్రెస్ భరించలేక చనిపోయారు సార్. అంటే ఇట్ కాస్టెడ్, అప్పుడు నాకు అనిపించేది, ఏంటి ఇంత లైఫ్ని కాస్ట్ చేసే ఎడ్యుకేషన్ అవసరమా? మొత్తం సమాజంలోని డాక్టర్లు, ఇంజనీర్లు అయితే కనుక మిగిలినవాడు ఎందుకు?
బతకక్కర్లేదు. దట్ వాజ్ వన్ ఆఫ్ ది మెయిన్ ఫౌండింగ్. నాకు కూడా ఐ వెంట్ త్రూ ఇన్ ద ఇయర్ 99 ఎండ్లో నేను ఐ వెంట్ త్రూ లాట్ ఆఫ్ డిప్రెషన్ ఫర్ నాట్ గెటింగ్ త్రూ ఎంసెట్. కాకపోతే ఆ తర్వాత బై గాడ్స్ గ్రేస్ అనండి కొంత సెల్ఫ్ ఆలోచనలు కొంచెం మనకు ముందు నుంచి కొంచెం ఎక్కువ ఆలోచనలు. సో ఇంట్రోస్పెక్ట్ చేసుకుని ఐ థాట్ ఓకే ఫైన్ వీ డూ సంథింగ్ ఎల్స్ అని చెప్పేసి ఫిజియోథెరపీ అప్పుడు ఇంకా ఏమీ దొరక్క ఫిజియోథెరపీ తీసుకున్నాను. అంటే అనాటమీ, ఫిజియాలజీ అండ్ బయోకెమిస్ట్రీ మీద ఉన్న మక్కువతో, మెడిసిన్ మీద ఉన్న మక్కువతో అలాంటిదే ఏదో ఒకటి చదవాలి అని చెప్పి ఫిజియోథెరపీ తీసుకున్నాను. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే దీంట్లోనే మీరు అడగబోయే నెక్స్ట్ ఏదైనా ఎప్పుడైనా అడగాలి అనుకుంటే ఒక క్వశ్చన్ ఉంది. నిజంగా పిల్లలకి ఫిజియోథెరపీ ఎందుకు సజెస్ట్ చేస్తాను అంటే మెడిసిన్ రాని వాళ్ళు ఏమీ కంగారు పడక్కర్లేదు, ఈక్వల్లీ గుడ్ ఇనఫ్ ఫిజియోథెరపీ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే సబ్జెక్ట్స్ అన్నీ సేమ్. ఇన్ఫ్యాక్ట్ ఒక విధంగా చెప్పాలి అంటే మెడిసిన్లో వాళ్ళు చదివిన కార్డియాలజీ, న్యూరాలజీ అండ్ క్లినికల్ కార్డియాలజీ, క్లినికల్ న్యూరాలజీ అండ్ క్లినికల్ ఆర్థో ఉంటుంది. క్లినికల్ కార్డియాలజీ, న్యూరాలజీ, స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ బ్రాంచెస్ వాళ్ళు చదవరు ఎంబీబీఎస్లో. మాకు ఉంటుంది అది. సో దట్స్ హౌ ఇట్స్ ఎవ్రీ సబ్జెక్ట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ స్పెషాలిటీ. ఓన్లీ థింగ్ ఈజ్ నా మెయిన్ కాన్సెప్ట్ ఒకటే ఏంటంటే ఫైనల్గా వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ ద హ్యుమానిటీ. సో ఐ చోస్ ఫిజియో. అంతకుమించి లేట్గా డెసిషన్ తీసుకున్నా once we love it we'll make it undoubtedly. ఏదైనా సరే ఈవెన్ ఐ కీప్ ఇన్ మై అకాడమిక్ కెరీర్ ఆల్సో ఐ కీప్ సేయింగ్ స్టూడెంట్స్, అంటే పిల్లలకి చెప్తూ ఉంటాను లైక్ మీరు ఏదైనా చేయండి. ఇన్ఫ్యాక్ట్ చాలా క్లియర్గా చెప్పాలంటే పంక్చర్ షాప్ పెట్టుకున్నా సరే డూ ఇట్ రిలీజియస్లీ, డూ ఇట్ విత్ ఫుల్ ఫెయిత్, యుల్ బీ ద టాప్ అండ్ ట్రై టు బీ ద టాప్ ఆఫ్ వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్. అబ్సల్యూట్లీ ఏదైనా సరే కష్టపడండి, ఇంకా దాంట్లో టాప్ రీచ్ అయిపోవాలి. అంటే బెస్ట్ పంక్చర్ ఎవడేస్తాడు అంటే వాడే ఆటోమేటిక్గా క్యూర్ కాదు. సో ఒక ఉదాహరణ చెప్పాను. అలానే పంక్చర్ షాప్ వేసుకునే వాళ్ళు తక్కువని కాదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది మన ఇండియాలో, ఎస్పెషల్లీ ఇండియాలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది తక్కువ సార్. ఏదో ఓడు తక్కువ అంటాడు, ఓడు ఎక్కువ అంటాడు, ఇవన్నీ నా. ఎవ్రీ ప్రొఫెషన్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ స్పెషాలిటీ, ఇంపార్టెన్స్ అండ్ ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ది బ్రైటర్ సైడ్. ఇట్స్ ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఎంత దాంట్లో ఎక్సెల్ చేసాం. కరెక్ట్. ఏ ప్రొఫెషన్లో అయినా మనం పాడవుతున్నాము అంటే కనుక ఇట్ ఈస్ ఓన్లీ అవర్ మిస్టేక్, నాట్ ది ప్రొఫెషన్స్ మిస్టేక్. ఎగ్జాక్ట్లీ. సార్ ఈ 20 years ఎక్స్పీరియన్స్లో మీరు స్టార్టింగ్ డే 1 నుంచి 2025 వరకు వాట్ ఆర్ ద చేంజెస్ మేడ్? టెక్నికల్లీ స్పీకింగ్ స్టార్టింగ్లో మాకు టెక్నాలజీ ఆర్ అడ్వాన్స్మెంట్స్, whenever we speak about a profession, the first thing is advancement. అప్పట్లో మాకుండే టెక్నాలజీ కానీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కానీ ఇవన్నీ చాలా లిమిటెడ్గా ఉండేవి. తర్వాత ఏమైంది అంటే యాజ్ ద టైమ్ ప్రోగ్రెస్ there are many techniques which have creeped into the profession, different practical approaches, practical techniques అన్నీ ఉన్నాయి. At the same time science advance అయ్యే కొద్దీ మనం we need to keep on updating ourselves. There's no doubt. Just keep updated, nothing else. Okay. Yeah, so we need to update. అప్డేట్ అనే ర్యాట్ రేస్లో అందరం బాధితులమే. అది బాధితులు అని అనాలా, లేదు అంటే చాలా ఆప్టమిస్టిక్గా అప్డేట్ అయ్యే కొద్దీ మనం బాగుపడతాం అని అనాలా. దట్స్ లెఫ్ట్ టు వన్స్ ఓన్ పర్స్పెక్టివ్. కాకపోతే ఏంటంటే ఎస్, ఆల్వేస్ టెక్నాలజీ అనేది చాలా అప్డేట్ అయింది. ఇప్పుడు అంటే వేర్ వీ యూస్ టు క్యారీ హెవీ మెషినరీ ఫర్ హోమ్ విజిట్స్ అండ్ ఆల్, now it has just come into a hand-sized handheld devices and all. Then చాలా మంచి కాన్సెప్ట్స్ వచ్చాయి. ఈ 20-25 yearsలో కాన్సెప్ట్స్ అనేవి చాలా మారిపోయాయి. ఇన్ఫ్యాక్ట్ కొన్ని థింగ్స్ ఎలా వచ్చాయంటే అప్పట్లో కరెక్ట్ అని అనుకున్న కాన్సెప్ట్స్ ఇప్పుడు మళ్ళీ దానికి టోటల్లీ రివర్స్ అయిపోయి నో ఇట్స్ టోటల్లీ డిఫరెంట్. సో చాలా ఫస్ట్ థింగ్ ఈజ్ అడ్వాన్స్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ విచ్ హ్యాస్ లెడ్ టు ఎలక్ట్రానిక్స్ ఎస్పెషల్లీ. ఎందుకంటే మా దాంట్లో ఎలక్ట్రోథెరపీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అలాగే ఎక్సైజ్ థెరపీ పర్స్పెక్టివ్లో కొత్త అడ్వాన్స్మెంట్స్, కొత్త స్టడీస్ వచ్చాయి. దెన్ హ్యాండ్స్ ఆన్ అప్రోచెస్లో మీరు ఈ మధ్యన చూసే ఉంటారు చాలామంది నీడిల్స్ వేయడం, డ్రై నీడ్లింగ్ అని, కప్పింగ్ అని,
చైనీస్ కప్పింగ్ టైప్లో కప్పింగ్ అని ఇలాగా అవన్నీ చెప్పుకోవాలంటే దోస్ ఆర్ జస్ట్ సిల్వర్ లైనింగ్. అది ఇన్డెప్త్గా చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. అంటే వేరిన్ ఫిజియోథెరపీ అంటే మీకు చాలా మందికి తెలిసిన ఒక అపోహ నన్ను చాలా మందికి అండర్స్టూడ్ కాన్సెప్ట్ ఈస్ ఫిజియోథెరపీ అంటే చేతులు కాళ్ళు ఊపడం చేయడం ఊరికే. ఇంకా నన్ను అడిగితే కొంతమంది ఫిజియోథెరపీ అంటే ఫోన్ చేసి అప్పట్లో 2004-05లో ఫోన్ చేసి సాబ్ మాకు డాక్టర్ సాబు ఫిజియోథెరపీ మసాజ్ చేసుకోమన్నాడు. అంటే రే బాబు అది మసాజ్ కాదురా, నేను మసాజర్ని కాదు, నేను ఒక ప్రొఫెషనల్ని అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక 3-4 సెషన్లు పట్టేది. ఆ తర్వాత ఇంకా మెల్లగా వాళ్ళు అర్థం చేసుకున్నాడు. అప్పటికి ఇప్పటికి పేషెంట్స్ కూడా జనాలు కూడా చాలా మంచిగా అర్థం చేసుకుంటున్నారు. లక్కీలీ మీ సోషల్ మీడియా పుణ్యమా అని చెప్పేసి అలాగే స్మార్ట్ ఫోన్స్ వల్ల కానీ చాలా నాలెడ్జ్ ఇదంతా కూడా జనాలకు వస్తుంది. అఫ్ కోర్స్ ఇట్ హ్యాస్ గాట్ సమ్ నెగిటివ్ ఎఫెక్ట్స్. కరెక్టే సార్. 2005-2006 గురించి మనం అనుకుంటున్నాం, ఇప్పుడు 2025 గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం. అడ్వాన్స్ టెక్నాలజీస్ ఏమైందని అండ్ వచ్చే పేషెంట్స్లో కూడా ఆ చేంజెస్ కనపడ్డాయా, లేకపోతే అదే మైండ్ సెట్లో ఉన్నారా? లేదండి, 100% వచ్చే పేషెంట్స్ ఇప్పుడు చాలా వెల్ ఇన్ఫార్మ్డ్ ఉంటున్నారు. ఈవెన్ కొంతమంది అయితే ఓవర్ ఇన్ఫార్మ్డ్ కూడా ఉంటున్నారు. అదే మనం ఈ మధ్యన మీమ్స్లో అట్లా చూస్తున్నాం, గూగుల్ డాక్టర్ అని అదని ఇదని, చాట్ జీపీటీ డాక్టర్ అని, లేదు అంటే ఏఐ డాక్టర్ అని చెప్పేసి. ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్వేస్ డబల్ ఎడ్జ్డ్ నైఫ్ అండి. ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడూ కూడాను పదునైన కత్తి, అది 2 సైడ్స్ పదునుండే కత్తి. సరిగ్గా కనుక మనం యూజ్ చేయకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. సో ప్రస్తుతం ఉండే టెక్నాలజీ కొంచెం డబుల్ ఎడ్జ్డ్ నైఫ్ లాగా ఇబ్బంది పెడుతోంది. బట్ అట్ ద సేమ్ టైం పేషెంట్స్ ఆర్ వెరీ వెల్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ దేర్ కండిషన్. ఇంతకుముందు మాకు పట్టే అంత టైం ఇప్పుడు పట్టట్లేదు ఎక్స్ప్లెనేషన్లో. కాకపోతే ఏంటంటే కొంతమందిలో ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేసి అనవసరమైన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం వల్ల వాళ్ళని కన్విన్స్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో టైం పట్టట్లా. ఇంతకుముందు ఎలా ఉండేదంటే బాబు మీ పరిస్థితి ఇది అని చెప్పడానికి టైం పట్టేది. ఇప్పుడు ఎలా ఉందంటే బాబు ఇది మీ పరిస్థితి కాదు అని చెప్పడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఏంటంటే సార్, హాస్పిటల్కి వెళ్ళక ముందే పేషెంట్స్ ఎలా తయారయ్యారంటే చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా, ఒకసారి సెర్చ్ చేసుకుంటారు మొత్తం. ఆ ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని వచ్చి నాకు ఇలా చూపించిందండి, ఇది కరెక్టా, నేను ఇలా ఫాలో అవుతున్నాను. అదే చెప్పే కదా, ఇంతకుముందు ఏంటి బాబు నీకు ఇది ప్రాబ్లము అని చెప్పడానికి పాపం అర్థం చేయడానికి లేదంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పట్టేది. ఇప్పుడు అసలు అంటే లైక్ బాబు ఇది నీది కాదు, పోనీ నాది ఇదా అంటాడు. ఇది నీది కాదురా బాబు, నన్ను ఫస్ట్ వినండి ప్లీజ్, నాకు వినండి అని చెప్పి కన్విన్స్ చేయడానికి టైం పడుతుంది. బట్ ఒకసారి కన్విన్స్ చేసిన తర్వాత ఒకటి నేను ఎవరిని తప్పు పట్టనండి దీంట్లో, ఎవరిని తప్పు పట్టను. టెక్నాలజీ మనం ఎదురకుండా ఉంటే యూజ్ చేయకుండా మీరు ఉంటారా? నేను ఉండను. మరి నేనే ఉండనప్పుడు నేను హౌ కెన్ ఐ ఎక్స్పెక్ట్ మై పేషెంట్స్ టు నాట్ టు టచ్ ద ఫోన్ అండ్ డూ ఇట్? ఆబ్వియస్గా టచ్ చేస్తారు. కాకపోతే ఇట్ బికమ్స్ అవర్ ఆనరస్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ దెమ్ అండర్స్టాండ్ దట్ దీస్ ఆర్ ద థింగ్స్ అండ్ నెవర్ గూగుల్ సర్టన్ హెల్త్ కండిషన్స్, రైట్, ఎక్సెప్ట్ ఫర్ సర్టన్ అంటే చిన్న చిన్న చిట్కాలు, అది హోమ్ రెమెడీస్కి దానికి అయితే తప్పితే చాలా స్పెసిఫిక్గా ఉండాలి కీవర్డ్స్. అంటే దీని గురించి కొన్ని చాలా అద్భుతమైన జోక్ కూడా జరిగింది. వాడు నా దగ్గరికి వచ్చాడు, సో డైరెక్ట్ చెస్ట్ పెయిన్ అని చెప్పేసి వచ్చాడు. చెస్ట్ పెయిన్ అని చెప్పి వస్తే అర్జెంటుగా ఇక్కడ ఉంది, అది ప్రాబ్లమే, ఇది ప్రాబ్లం. నేను చెప్పాను బాబు దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్, హౌ ఈజ్ యువర్ పెయిన్ అంటే ఇలాగే నాకు హార్ట్ అటాక్ వచ్చేసింది అన్నట్టు, నాకు అర్జెంటుగా ఎవరినైనా డాక్టర్ని కలిపియండి అని. అంటే ఎందుకు నాకు హార్ట్ అటాక్ వచ్చింది, నా దగ్గరికి ఎందుకు వచ్చి చాలా మంది అడుగుతారు, ఇలా ఫిజియోథెరపిస్ట్ నీ దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే బేసిక్గా ఏంటంటే నేను కార్డియోవాస్కులర్ అండ్ పల్మనరీ, ఆల్సో డౌన్ ఇన్ టు ది ఫీల్డ్ విత్ అరౌండ్ 20-22 years ఎక్స్పీరియన్స్. ఆబ్వియస్లీ ఐ విల్ బి నోయింగ్ మచ్ బెటర్ థింగ్స్ అబౌట్ థింగ్స్, ఐ మీన్ మై స్పెషాలిటీ. సో ఆబ్వియస్గా వచ్చినంటే ఇది హార్ట్ అటాక్ కాదు అని ఆ అబ్బాయిని కన్విన్స్ చేయడానికి ఇట్ టుక్ మీ రఫ్లీ అరౌండ్ హాఫ్ ఎ డే. హాఫ్ ఎ డే తర్వాత ఎందుకు కన్విన్స్ అయ్యాడు అంటే
ఓకే హాఫ్ డే కూడా నేను బతికే ఉన్నాను కదా అయితే కాదులే అన్నాడు. నేను చెప్పిన దాన్ని కన్విన్స్ అవ్వాలి. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. కొంచెం అది డబుల్ ఎడ్జ్డ్ నైఫ్. అదే సార్, ఆల్రెడీ రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారో లేకపోతే ఇంకేదైనా డీప్ ఎడ్యుకేషన్లోకి అదే డీప్ స్టడీలోకి వెళ్ళిపోయి వాళ్ళు సెల్ఫ్ థాట్స్ లేదండి, చాలా అవసరం. పానిక్ అయిపోయి దట్స్ ద మెయిన్ థింగ్. అది తీరా డాక్టర్ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే సార్ నాకు ఇలా అయిపోయింది అలా అయిపోయింది, నేను నాకు ఇది అవుతుందేమో అది అవుతుందేమో. మీరు ఇంకా ఇది అవుతుంది అది అవుతుంది అని అడుగుతున్నారు. ఈ మధ్యన ఆల్రెడీ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ కూడా వాళ్ళు తీసుకొచ్చి నాకు ఇది చెయ్యండి అని అంటున్నారు. ఆల్రెడీ ఇంకెందుకు సార్, ఇంకా వాళ్ళే ప్రిపేర్ అయ్యేటట్లయితే. లేదు, అది పాపం వాళ్ళని తప్పడానికి లేదండి. ఎవ్రీథింగ్ ఎవరికి ఇది కాదండి. ప్రాణం అంటే ప్రతి ఒక్కడికి భయమే. సో ఎంత ధైర్యవంతుడైనా సరే వాళ్ళ హెల్త్ దగ్గరికి వచ్చేప్పటికి భయపడతారు. ఆ భయంలో చేసే పనులే కానీ కావాలని ఎవరు చేయలేరు. ఎవరైనా సరే పేషెంట్స్ని కూడా నేను ఎప్పుడూ తప్పుపట్టను ఆ భయంలో. కాకపోతే ఆ భయం అక్కర్లేదు. సో బేసిక్గా నేను ఈ లక్కీలీ ప్రోగ్రామ్ వైపు నుంచి మనకి పాయింట్ వచ్చింది కాబట్టి ఒక్కటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చూడండి సెల్ ఫోన్లో మామూలుగా జస్ట్ జనరల్ చిట్కాల వరకు చూడండి, కానీ మీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అవి చాట్ జీపీటీలో ఇచ్చేసేసి దాన్ని ఫైండ్ అవుట్ చేయమని అడగడం అవన్నీ కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా నెవర్ ఎవర్ ఎనీ టెక్నాలజీ క్యాన్ రీప్లేస్ అ క్లినీషియన్. క్లినీషియన్ని ఏ టెక్నాలజీ రీప్లేస్ చేయలేదు. దట్స్ ఇట్, ఫిక్స్. ఎందుకంటే మెనీ థింగ్స్ వి సీ ఇన్ అనలైజింగ్ అండ్ ఆల్ చాలా మారుతుంది. చాట్ జీపీటీలో ఏంటి అంటే ఏఐ, చాట్ జీపీటీ అని ఒకటే ఇందాక నుంచి అంటున్నాం, కానీ ఏఐలో ఏఐ అనేది ఒక కొంచెం టెక్నాలజికల్గా ఈజీ అయినా సరే కొంచెం ప్రమాదకరమైంది. ఎందుకంటే అదంతా డేటా బేస్డే. దాంట్లో మనం ఏం ఫీడ్ చేస్తామో అదే దాని ప్రకారంగా అనలైజ్ చేస్తాం, అంతే తప్పితే దానికంటూ బ్రెయిన్ ఏ ఉండదు. దట్స్ వాట్ నా వినిపం ఏంటంటే, బేసిక్గా ఏదైనా చూడండి, కాకపోతే మీ క్లినిషియన్ని ఫస్ట్ కన్సల్ట్ చేసి, మీకు రెగ్యులర్గా ఉండే క్లినిషియన్ని ఎవరినైనా సరే కన్సల్ట్ చేసేసి వాళ్ళు చెప్పిన విధంగా ఎదురుకెళ్ళడం అనేది సేఫ్టీ. ఫస్ట్ థింగ్ ఇస్ ఇట్స్ మోర్ సేఫ్. ఓకే సార్, ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను చిన్నగా ఉన్నప్పుడు ఎవరికైనా మా ఫ్రెండ్స్ కానీ స్పోర్ట్స్ ఆడేటప్పుడు లేకపోతే ఇంకెక్కడైనా వెళ్ళేటప్పుడు పరిగెత్తేటప్పుడు కింద పడిపోయి అప్పట్లో ఏమైనా బోన్ ఫ్రాక్చర్స్ నార్మల్గా జరిగింది. కింద పడ్డాడంటే చెయ్యి ఇరిగిపోద్ది, లేదా కాలు ఇరిగిపోద్ది, లేదా సెకండ్ ఫ్లోర్ నుంచి దూకాడంటే కాలు ఇరిగిపోద్ది. అలాంటివి చేసేవాళ్ళు అనమాట. అప్పుడు ఏంటంటే నాకు తెలిసినంత వరకు పుత్తూరు వైద్యం, నేరుగా పుత్తూరు వైద్యం క్లినిక్ ఎక్కడ ఉంది అక్కడికి వెళ్ళిపోయి కట్లు కట్టించేసుకొని ఒక ప్లాస్టర్ వేసుకొని వచ్చేస్తారు. ఒక 15 days తర్వాత మళ్ళీ ఇంకోటి చేంజ్ చేస్తారు, ఇంకొక 10 daysకి ఇంకోటి చేంజ్ చేస్తారు, సెట్. అది అప్పుడు. ఇప్పుడు ఏమైందంటే బోన్ ఫ్రాక్చర్ అయితే సర్జరీ అన్నారు. తర్వాత సర్జరీ తర్వాత అది సెట్ అవ్వడం కోసం మళ్ళీ ఫిజియోథెరపిస్ట్ని రీచ్ అవ్వాలి అని అంటారు. అబ్సల్యూట్లీ. సో అసలు అప్పుడున్న కాన్సెప్ట్ ఏంటి, ఇప్పుడు ఎందుకు ఇంత అప్రోచ్ ఉంది? ఇప్పుడు మనం ఫస్ట్ దీంట్లో ఒక పార్ట్ మనం యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటి అంటే, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ వీ ఆల్వేస్ లుక్ ఫర్ అడ్వాన్స్మెంట్. ఒక రూపాయి ఏంటంటే రూపాయితో సరిపెట్టుకోం, 100 రూపాయల గురించి ఆలోచిస్తాం. సో ఈ అడ్వాన్స్మెంట్ అనేది ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో తుర్కట్టు ఏదైతే బేస్ ఉందో దానికి అడ్వాన్స్మెంట్ ఇస్ ఆబ్వియస్గా మోడర్న్ మెడిసిన్. సో చరకుడు, సుశ్రుతుడు వీళ్ళందరూ ది ఫాదర్స్ ఆఫ్ యాక్చువల్ మెడిసిన్ ఇన్ ది వరల్డ్. అంటే తర్వాత వెస్ట్రన్ వాళ్ళు చాలా మంది వచ్చారు, చాలా అడ్వాన్స్మెంట్స్ చేశారు, కాదని అనట్లేదు, అందరూ గొప్పవాళ్ళే. కానీ అప్పట్లో సర్జన్స్ లేరు. అంటే ఇంత ప్రెసిషన్ అండ్ హై స్టెరైల్ థియేటర్స్ ఇవన్నీ ఏమీ లేవు. నేను అప్పట్లో అద్భుతమైన ఫిజియోథెరపీ ఏమీ లేదు అని మనం అనుకుంటున్నాం. అదే చిన్న మిస్కన్సెప్షన్. ఏం లేదు, ద సేమ్ థింగ్ ఇట్ వాస్ దేర్ ప్రియర్, నౌ ఇట్ ఈస్ అ బిట్ సాఫిస్టికేటెడ్. ఇంతకు ముందు ఫస్ట్ పాయింట్ పుత్తూరు కట్లు లేదంటే ఈ కట్లు వేయించుకునేవాళ్ళం. దాంట్లో ఏంటి అంటే ఆబ్వియస్గా యూనియన్ జరుగుతుంది. దాంట్లో వాళ్ళు చేసేది కూడా కొంచెం నాటు ఆర్ మోటు పద్ధతిలో రిడక్షన్ చేస్తారు. ఎనీ ఫ్రాక్చర్ నీడ్స్ రిడక్షన్ అండ్ ఇమ్మొబిలైజేషన్. అది ఓపెన్ రిడక్షన్, ఇంటర్నల్ ఫిక్సేషన్ చేయొచ్చు, అంటే ప్లేట్లు స్క్రూలు లేదంటే అవి వేయచ్చు సర్జరీ చేసి, లేదంటే క్లోజ్ రిడక్షన్లోనే వైరింగ్ చేస్తారు, ఇవన్నీ చేస్తారు, ఫైన్. కాకపోతే ఏమైంది, అప్పట్లో అన్నీ చాలా డిఫరెంట్ అండి. అప్పట్లో టార్గెట్స్ డిఫరెంట్. అప్పట్లో ఒక పని చేసేవాడు ఆ పని చేసుకుంటే సరిపోతుంది.
ఏదో విధంగా కింద మీద పడి ఒకవేళ చెయ్యి కొంచెం అటు ఇటు వంకర టింకర ఉన్నా సరే కానిచ్చేసేవాళ్ళు. కానీ ఇవాళ రేపు ఒకటి అడ్వాన్స్మెంట్స్, రెండు ఏంటంటే లైఫ్లో బోల్డ్ అంత కాంపిటీషన్ పెరిగిపోయింది. సో వీ నీడ్ టు బీ 100% ఫిట్ అండ్ పర్ఫెక్ట్ బోత్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. సో ఫర్ విచ్ when there is more perfection needed, there are more sophisticated techniques required. So that is the very reason ఈ సర్జరీస్ కానీ అప్పట్లో మూమెంట్ అయిన తర్వాత 24 days ఆర్ 30 days లేదంటే వాట్ ఎవర్ మీరు అన్నట్టుగానే మీరే అన్నారు 15 రోజులు 10 రోజులు ఇంకో 10 రోజులు అవునా, టోటలీ ఇట్ కేమ్ టు అరౌండ్ 35 days. దట్స్ వాట్ స్టిల్ ది టెక్స్ట్ బుక్ సేస్ 4 to 6 weeks, which amounts to the same thing. సో మీరు తెలియకుండానే అండ్ నిజంగానే కూడా టెక్స్ట్ బుక్లో ఉన్న మాటే చెప్పారు మీరు. టెక్స్ట్ బుక్ అని కాదు, నార్మల్గా మా ఫ్రెండ్కి మేము సైక్లింగ్ చేసేటప్పుడు కింద పడిపోయారు. ఆ కింద పడడంతో లెఫ్ట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది. ఓకే, డైరెక్ట్గా ఫస్ట్ వాళ్ళ ఫాదర్ చేంజ్ చేశారంటే వాళ్ళ పేరెంట్స్ కూడా రాలేదు. వెళ్ళి అక్కడ పుత్తూరు కట్ట దగ్గర వెళ్ళిపోయి ఉండంటారా, నేను అక్కడికి వచ్చేస్తాను అంటారు. ఓకే, అందుకని వాళ్ళ అక్కడికి తీసుకెళ్ళిపోయాం. ఓకే, మేము అక్కడ లైవ్లో ఉన్నాం కాబట్టి ఆ ట్రీట్మెంట్ ఎలా ఉన్నదంటే మాకే భయం వేసింది. ఆబ్వియస్లీ. సో అప్పుడు ఆయన చెప్పడం 15 days ఇప్పుడు నీకు కడుతున్నానమ్మా, తర్వాత మళ్ళీ ఇంకొక 15 days రావాలి, మళ్ళీ ఇంకొక 10 days రావాలి, మొత్తం సెట్ అయిపోయింది. ఆఫ్టర్ 1 month ఏంటంటే డోంట్ బిలీవ్ సార్, ఇంకా అసలు వాడు బౌలింగ్ చేస్తాడు, బ్యాటింగ్ ఆడతాడు. అన్డౌటెడ్లీ. కాకపోతే ఏంటి అంటే దాట్స్ వాట్ అంటే నేను ఇందాక చెప్పింది కూడా అదే, ప్రెసిషన్ అండ్ పర్ఫెక్షన్. ఇప్పుడు అదే అబ్బాయికి పుత్తూరు కట్టు వేసిన అబ్బాయికి ఛాన్సెస్ ఆఫ్ ఫిక్సేషన్ అండ్ మాల్ యూనియన్ అవ్వకుండా ఉండడం అనేది ఇట్ ఈస్ ఆల్ 50-50 ఛాన్సెస్. ఓకే, సో ట్రెడిషనల్ వేలో మనం చేసేవన్నీ ట్రీట్మెంట్స్ కూడాను దే హ్యావ్ గాట్ సర్టెన్ ఛాన్సెస్ ఆఫ్ గోయింగ్ దిస్ వే ఆర్ దట్ వే. లక్కీలీ మీ ఫ్రెండ్కి అయ్యింది, అవ్వని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, చాలా బాగా అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది ఎక్కడా కూడా ఎండ్ అవ్వదు. సో అందుకనే ఏంటి మోడర్న్ మెడిసిన్లో యూ వాట్ అన్ ఎక్స్రే విచ్ షోస్ వాట్ ఈస్ ది అంటే ఏ విధంగా మిస్అలైన్మెంట్ అయిందో చూపిస్తుంది. దాన్ని మీరు మీ కళ్ళు ఎదురకుండా వాళ్ళు సెట్ చేయడం వల్ల భయంకరంగా అనిపించింది. అదే మత్తు ఇచ్చి ఆపరేషన్ థియేటర్లో సెట్ చేస్తే మీకు అంత భయంకరంగా మీకు కనిపించదు, వాడికి నొప్పి ఉండదు. సో ఫస్ట్ అది దీస్ ఆర్ రిఫైన్మెంట్స్. మనం ఎదరికి వెళ్లే కొద్దీ మనం 2 మెట్లు పైకి ఎక్కాలనుకుంటాం కానీ నేను 5 మెట్లు కిందకి దిగుతానని ఎప్పుడు అనుకోం కదా. సో ఆబ్వియస్లీ ఆ జమానాలో ఆ రోజుల్లో అది కరెక్టే, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పటికీ కూడా మీరు అంటున్నారు చాలామంది, అంటే నేను గుడ్ అమౌంట్ ఆఫ్ మై సర్వీస్ సంగారెడ్డి ఆ ఏరియాలో చేశాను నేను. అక్కడ చుట్టుపక్కల ఇప్పటికీ కూడా నాటు వైద్యం చేస్తున్నారు. ఇప్పటికీ కూడా బాగానే అతుక్కున్న ఎముకలు ఉన్నాయి, కానీ దాంట్లో కొన్ని మాల్ యూనియన్స్ ఉంటాయి, కొన్ని నాన్ యూనియన్స్ ఉంటాయి. సో వీటన్నిటికీ మరి ట్రీట్ చేయాలంటే తప్పదు సార్. అదే చెప్తున్నాను, ఇట్ ఈస్ అ థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ పర్ఫెక్షన్ అండ్ నాన్ పర్ఫెక్షన్. సో పర్ఫెక్షన్ మోడర్న్ మెడిసిన్ ఇస్తుంది, ఉతురుకట్టు తప్పు కాదు, కానీ పర్ఫెక్షన్ అనేది మోడర్న్ మెడిసిన్ ఇచ్చే తీరుతుంది అన్డౌటెడ్లీ. కాకపోతే ఏంటి అంటే కొంచెం కాస్ట్తో కూడుకున్నది. మీకు కావాలి అనుకున్నప్పుడు ఏదైనా కొంచెం కాస్ట్తో తప్పదు. క్లారిఫికేషన్ అండ్ జస్టిఫికేషన్ రెండు ఉన్నాయి. ఇప్పటికీ కూడా మన ఊళ్ళల్లో చాలా మంది టిల్ డేట్ అండ్ 140 ఈ మధ్యన ఏదో దాటినట్టు కూడా ఉంది ఇండియాలో. 160 crores ఎంతమందికి వెళ్ళిపోయారు, దాటిపోయాయి, ఎప్పుడో అయిపోయింది. సో 1.7 billion ప్లస్ పీపుల్లో ఎంతమందికి మీరు ఆర్థోపెడిక్స్ ఊరూరు ప్రొవైడ్ చేయగలరు? మీకు తెలియదు విజయ్ గారు, తెలిసే ఉంటుంది అఫ్ కోర్స్, మీరు రియలైజ్ అవ్వలేదు. కొన్ని మన్యం ఏరియాస్లో ఇప్పటికీ ఈవెన్ ద బేసిక్ హెల్త్ కేర్ లేదు. వాళ్ళు బ్రతుకుతున్నారు, వాళ్ళు ఏం చచ్చిపోలేదు, బ్రతుకుతున్నారు, శుభ్రంగా బ్రతుకుతున్నారు. ఇంకా చెప్పాలంటే మనకంటే హెల్తీయర్గా ఉన్నారు. సో టెక్నాలజీ, యాజ్ ఐ ఆల్వేస్ సెడ్, ఇట్స్ అ డబుల్ ఎడ్జ్డ్ నైఫ్. మనకి టెక్నాలజీ వచ్చింది, మనం ప్రోగ్రెస్ అవుతున్నాం అనుకుంటున్నాం, కానీ అదే టెక్నాలజీ మనని ఇబ్బంది కూడా పెడుతోంది కొంతవరకు. మన లైఫ్ స్టైల్ని చాలా కుదింపు చేస్తుంది. చాలా లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిజార్డర్స్ అన్ని మనకి ఎక్కువ వస్తున్నది అందుకనే. ఇప్పుడు ఇంతకుముందు టీవీ ఆన్ చేసుకోవాలంటే అక్కడ దాకా వెళ్ళి ఆన్ చేసేవాళ్ళం, ఇప్పుడు రిమోట్తో ఆన్ చేస్తున్నాం. రేపు పొద్దున్న మన ఈయనున్నారు ఎవరు, వాట్ ఈస్ దట్ పర్సన్,
ఎలాన్ మస్క్ ఎలాన్ మస్క్ న్యూరోలింక్ స్టార్ట్ చేస్తున్నారు. న్యూరోలింక్ స్టార్ట్ చేసి నేను ఒక చిప్ కనుక ఇంబెడ్ చేసుకుంటే అలా టీవీ చూసి ఇది ఆన్ అవ్వాలి అని కోరుకుంటే ఆన్ అవుతుంది. టెక్నాలజీ ఈజ్ డబుల్ ఎడ్జ్ నైఫ్ సార్. దాన్ని సరిగ్గా వాడకపోతే మన ఎప్పుడు చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. మనకి మోస్ట్ ఆఫ్ ది ప్రజెంట్ డిజార్డర్స్ అన్నీ కూడాను రీజన్ ఈజ్ లైఫ్ స్టైల్. ట్రామా తగ్గింది, ఓకే, ట్రామా రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ తగ్గాయి, కానీ రీజన్ ఈజ్ లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ ఈజ్ ది మేజర్ థింగ్ విచ్ కాజెస్ డయాబెటీస్. లైఫ్ స్టైల్ ఈజ్ ది మేజర్ థింగ్ విచ్ కాజెస్ యువర్ బీపీ. అండ్ దీస్ టూ వన్స్ దే ఆర్ మిక్స్డ్ యు ఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్. సో నార్మల్గా పేషెంట్లో సార్ ఏజ్ క్రైటీరియాస్ ఉంటాయి. కిడ్స్ ఉన్నారు, మిడిల్ ఏజ్ వాళ్ళు ఉన్నారు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే కిడ్స్, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ అంత పెయిన్ కానీ లేకపోతే పెయిన్ లేకుండానే చేస్తున్నారు, బట్ స్టిల్ ఏంటంటే వాళ్ళకి లోపల భయం అనేది ఉంటుంది. ఉండదు. మిడ్ ఏజ్లో ఉన్న వాళ్ళు ఏంటంటే నార్మల్గా కొంతమంది దాన్ని యాక్సెప్ట్ చేస్తారు అండ్ కొంతమంది అఫ్కోర్స్ భయపడుతుంటారు. సో ఇప్పుడు క్లినిక్ వచ్చిన తర్వాత సో మీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? బై డిఫాల్ట్ ఏంటంటే అవుట్ ఆఫ్ మై ప్రాక్టీస్, అవుట్ ఆఫ్ మై స్పెషాలిటీ, నాకు క్లినిక్కి వచ్చే పేషెంట్స్ తక్కువే. అంటే పేషెంట్స్ నా దగ్గరికి రారు, ఓకే, నేను దగ్గరికి వెళ్ళాల్సిన పేషెంట్స్ ఉంటారు. ఓకే, అందరూ ఐసీయూలోనే ఉంటారు కార్డియోపల్మనరీ అంటే. సో నేను పేషెంట్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. సో ఆబ్వియస్గా ఐసీయూలో వాళ్ళు ఉంటారు కాబట్టి బెటర్, ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు. కాకపోతే ఓపీకి వచ్చే కేసెస్ ఎప్పుడైనా సరే, పిడియాట్రిక్ కేసెస్ మీరు అన్నట్టుగా ఉంటే కనుక ఆ పిడియాట్రిక్ కేసెస్ని కొంచెం జాగ్రత్తగానే డీల్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే పాపం వాళ్ళకి ఏం అర్థం కాదు, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ న్యూ ఫర్ దెమ్. అండ్ అలాగే వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఈ బట్టలు ఇవి, ఈ ఆహార్యం ఇవన్నీ చూసిన వెంటనే వాడికి అవుట్ ఏడుపు మొదలెడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటల్ చూసిన వెంటనే ఏడుపు మొదలెడతారు. సో అందుకని చెప్పి నన్ను అడిగితే పిడియాట్రిక్ కేసెస్ డీల్ చేయడం వన్ ఆఫ్ ది టఫెస్ట్ థింగ్. చాలా కష్టం. ఫస్ట్ వాళ్ళ ట్రస్ట్ గెయిన్ చేయాలి, ముట్టుకోవాలన్నా సరే ట్రస్ట్ గెయిన్ చేయాలి. దెన్ మోర్ ఆఫ్ ప్లే థెరపీ, మోర్ ఆఫ్ టార్గెట్ ఓరియంటెడ్ థెరపీ. అంటే ఏదైనా ఒకటి ఇచ్చి పట్టుకోమండం, లేదంటే ఈ బొమ్మ చూపించి చేయి పైకి ఎత్తేలా చేయడం, ఇట్లాంటి థెరపీస్ ఎక్కువ ఉంటాయి. అందుకనే పిడియాట్రిక్ కేసులు ఎక్కువగా ప్లే థెరపీ అండ్ పిడియాట్రిక్ యాక్చువల్ యూనిటే చాలా, పిడియాట్రిక్ ఫిజియోథెరపీ అనేది అదొక స్పెషల్ బ్రాంచ్. దానికి యూనిట్ కూడా చాలా పెద్దది ఉంటుంది. మన ఐసీయూ లాగానే సెటప్. ఐసీయూలో అంటే వెంటిలేటర్స్ అవి ఉంటాయి, కానీ పిడియాట్రిక్ థెరపీలో మొత్తం అంతా కూడా ప్లే ఏరియాలానే ఉంటుంది ఎక్కువగా. సో ఈ బాల్ పూలు ఇవన్నీ ఉండడం, నెక్స్ట్ కలర్ఫుల్ ఆబ్జెక్ట్స్ ఇవ్వడం, స్పీచ్ థెరపీ. ఎస్పెషలీ పిడియాట్రిక్లో మనకు వచ్చేవి ఎక్కువ కంజెనిటల్, అంటే పుట్టుకతో వచ్చినవి. లేదు అంటే కనుక పుట్టేటప్పుడు జరిగే, అంటే ఇప్పుడు డ్యూరింగ్ బర్త్ బిడ్డ బయటకు వచ్చేటప్పుడు జరిగే ఏదైనా ట్రామా వల్ల కానీ, బయటికి తీసేటప్పుడు ఫోర్సెప్స్ డెలివరీ అని, వీటి వల్ల వచ్చే ఇబ్బందుల వల్ల నరాలు నొక్కుపోవడం, ఇవన్నీ కూడాను వచ్చేవి. అలాంటివి ఎక్కువ మైల్ స్టోన్ డిజార్డర్స్ అంటాం. అంటే ఏంటంటే అంటే చాలామందికి నార్మల్గా తెలిసిన బ్లాంకెట్ థింగ్ ఏంటంటే సెరిబ్రల్ పాలసీ అంటాం. కొంతమందికి ఈ మధ్యన కొంచెం లర్న్డ్ పీపుల్ డిలేడ్ మైల్ స్టోన్స్ అంటున్నాం. ఇంకా కొంచెం అద్భుతాలు ఈ మధ్యన వచ్చినవి ఏంటంటే ఈవెన్ ఆటిజం, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్, వీటన్నిటికీ కూడాను వీ నీడ్ టు అప్రోచ్ ఇన్ అ స్పెషల్ వే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఫస్ట్ థింగ్ ఈజ్ పిడియాట్రిక్ కానీ జిరాట్రిక్, నా దృష్టిలో రెండూ కూడాను ఫస్ట్ మోటో ఈజ్ గెయినింగ్ ది ట్రస్ట్. ఇఫ్ వీ గెయిన్ ది ట్రస్ట్, హాఫ్ ద ట్రీట్మెంట్ ఈజ్ ఓవర్. ఓకే, అయిపోతుంది. తర్వాత ఇంకా మా ట్రీట్మెంట్ చాలా ఈజీ అయిపోతుంది. బట్ మీరు అన్నట్టుగా ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, జనరల్ అడల్ట్ పాపులేషన్లో ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళకి, అదే ఇందాక నేను చెప్పినట్టుగా ఫస్ట్ వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్. నౌ అడల్ట్హుడ్ వెన్ ఇట్ స్టార్ట్స్ ఎవ్రీవన్ నీడ్స్ ఎక్స్ప్లెనేషన్. సో ఏదైనా ఎవరైనా పేషెంట్ వస్తే కనుక వెంటనే నేను టచ్ చేస్తే ఊరుకోరు. ఫస్ట్ యూ ఎక్స్ప్లెయిన్ మీ వాట్ ఇట్ ఈస్ అని అంటారు. ట్రీట్మెంట్ అని చెప్పి డైరెక్ట్ స్టార్ట్ చేస్తే ఊరుకోరు. కొంతమంది ఎవరికైనా సరే మినిమం 5 to 10 minutes ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను. సో దాట్స్ ద రీజన్ నేను నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నీ కూడాను ఒకటి నేను గత 20 ఏళ్ళుగా ఫాలో అవుతున్నది ఏంటంటే 3 E's నేను ఫాలో అవుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ evaluate the patient, then educate the patient,
దెన్ లాస్ట్ కమ్స్ యువర్ ట్రీట్మెంట్ ఆర్ ఎక్సర్సైజెస్. అంటే ఒక న్యూమోనిక్గా గుర్తుపెట్టుకోవడం 3 E's: ఎక్సర్సైజ్ అండ్ ఎలక్ట్రోథెరపీ. ఫిజియోథెరపీలో టూ మేజర్ థింగ్స్: ఎక్సర్సైజ్ థెరపీ అండ్ ఎలక్ట్రోథెరపీ. సో ఫస్ట్ ఎడ్యుకేట్ ద పేషెంట్. ఎప్పుడైనా సరే ఇది నీ పరిస్థితి, ఇది నీది కాదు. పిల్లల్లోనూ జిరాట్రిక్లోనూ ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ గెయినింగ్ ద ట్రస్ట్. సో డైరెక్ట్గా మేము ట్రీట్మెంట్లోకి దిగడానికో లేదంటే మీ కండిషన్ ఫలానా ఫలానా అని చెప్పడానికి ఉండదండి. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఎలా ఉన్నారు, ఏమిటి మీ కష్టం ఏమిటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, సోషల్ ఇంటరాక్షన్ చాలా అవసరం వస్తుంది. దెన్ కొంత సైకలాజికల్గా కానీ కొంత ఎమోషనల్ కనెక్ట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళతో, బాగా ఎమోషనల్ కనెక్ట్ ఎక్కువ ఉంటుంది, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళతో జిరియాట్రిక్లో. యూనో ప్రస్తుతం ఉండే లైఫ్ స్టైల్లో నేను ఎవరిని తప్పు పట్టను, కాకపోతే ఏంటంటే ఈదర్ పిల్లలు అమెరికాలోనూ ఆస్ట్రేలియాలో అవుట్ ఆఫ్ ఇండియా ఉండడంలోనూ, లేదు బై వర్చ్యూ ఆఫ్ థింగ్స్ పిల్లలు లేకపోవడం వల్లనో చాలామంది లోన్ పేరెంట్స్ ఎక్కువ ఉంటున్నారు. సో నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో ఇండియా ఈజ్ గోయింగ్ టు ఫేస్ వన్ అన్నోన్ అటాక్ హెల్త్ కేర్లో, జిరియాట్రిక్ థింగ్. ఇండియా స్టార్ట్స్ ఏజింగ్ ఇంకా మెల్లగా. ఇండియా ఏజింగ్ ఏమిట్రా అంటే, ఇండియా ఏజింగ్ అంటే ద పాపులేషన్, యావరేజ్ ఏజ్ ఆఫ్ ద పాపులేషన్ అనేది మెల్లగా పెరుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఈ మధ్యన బర్త్ రేట్ అనేది తగ్గుతుంది. బర్త్ రేట్ తగ్గడంతో ఎక్కువగా జిరియాట్రిక్ అంటే ప్రతి ఒక్కరు ఏజింగ్ అవుతూ ఉంటాడు. సో జిరియాట్రిక్ టువర్డ్స్ జిరియాట్రిక్ని. సో నెక్స్ట్ కమింగ్ కాన్సెప్ట్స్ ఆర్ జిరియాట్రిక్ కేర్ ఎస్పెషల్లీ, విచ్ ఇస్ వెరీ మచ్ ఇన్ నీడ్. As of now, I can also see certain villas actually built for geriatric people, especially. వాళ్ళంతటికీ కూడా స్టెప్స్ ఉండవు. జిరియాట్రిక్లో మనకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, కామన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే జిరియాట్రిక్ అంటే ముసలి వాళ్ళలో, ఏజ్డ్ పీపుల్లో బ్యాలెన్స్ అవుట్ అవ్వడం, ఫాల్ అవ్వడం, లేదంటే కింద పడిపోవడం, తట్టుకొని కింద పడిపోవడం, ఇవన్నీ చాలా కామన్ ఇది. సో దానికోసం అన్నట్టుగా ఆర్కిటెక్చరల్ మోడిఫికేషన్ చేసి చక్కగా స్టెప్స్ లేకుండా జస్ట్ వాక్ త్రూ ఇది పెట్టేసేసి ఇలాగ చాలా కాన్సెప్ట్స్ వస్తున్నాయి. నథింగ్ స్టాప్స్ విజయ్ గారు, నథింగ్ స్టాప్స్. ఓన్లీ వీ నీడ్ టు అకామిడేట్ ఫర్ ద సిట్యుయేషన్ అండ్ వీ నీడ్ టు ఆల్టర్ ది ట్రీట్మెంట్ అండ్ థెరపీ యాజ్ పర్ ద సిచ్యుయేషన్. ప్రస్తుతానికి జిరాట్రిక్ పాపులేషన్లో మాత్రం బాగా గ్రోత్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి బికాస్ ఆఫ్ ద టూ థింగ్స్ వాట్ ఐ సెడ్. బర్త్ రేట్ అనేది మెల్లగా తగ్గుతోంది. సో మెల్లగా జిరాట్రిక్ పాపులేషన్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అప్పుడు మాత్రం వీ నీడ్ టు, ఒకటే ఏంటంటే పిల్లల్లోనూ పెద్దల్లోనూ ట్రస్ట్ గెయినింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. యంగర్ అడల్ట్స్లో ఎక్స్ప్లెనేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, ఎడ్యుకేటింగ్ దెమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. So these are the two main concepts everyone should follow it. Sometimes ఇది రియలిస్టిక్గా ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్లో కామన్గా జరిగేది. ఏంటి అని అంటే, నార్మల్గా కూర్చొని ఉంటారు, నార్మల్గా నడుచుకుంటూ వెళ్తుంటారు, క్యాజువల్గా ఉంటారు, సడన్గా ఎక్కడో చోట పట్టేసుకుంటుంది. సో దే విల్ సఫర్ ఎ లాట్, దే కాంట్ ఎక్స్ప్లెయిన్ దట్ దేర్ పెయిన్. అలాంటివి ఎందుకు వస్తుంది? యూ మీన్ టు సే మజిల్ క్యాచ్? ఎస్. సో మళ్ళీ నేను ఒకటే చెప్తున్నాను, ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ టు అవర్ లైఫ్ స్టైల్. అన్నిటికీ ఆది మూలం మన లైఫ్ స్టైల్. చాలా సింపుల్గా విజయ్ గారు ఒకటి చెప్తాను, మన పెద్దవాళ్ళల్లో ఉండే ఫిట్నెస్, అంటే మన తాతలు అమ్మమ్మల్లో ఉండే ఫిట్నెస్ ఇప్పుడు మనలో లేదు. ఎందుకు? రీజన్ వన్ ఈజ్ ఫుడ్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ వాట్ దే టుక్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ వాట్ వీఆర్ గోయింగ్ టు టేక్ నౌ. ఇవాళ రేపు పాడ్కాస్ట్లో మేము మేమే హెల్త్ కేర్ ప్రొఫెషనల్సే పాడ్కాస్ట్లో చెప్తాం, చెప్పేసి మళ్ళీ సాయంత్రం వెళ్ళి కూర్చొని శుభ్రంగా వేయించిన ఇదో, లేదంటే వెజిటేరియన్ అయితే వెజిటేరియన్ ఆప్షన్స్, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ ఆప్షన్స్, ఇంకా మిగిలింది ఏమైనా పక్కన పూజలు పునస్కారాలు ఏమైనా ఉంటే అవి కూడా నడుస్తూ ఉంటాయి. సో హెల్త్ కేర్ గురించి అందరూ మాట్లాడేవాళ్లే కానీ ఫాలో అయ్యేవాళ్ళు చాలా తక్కువ అండి. రిలీజియస్గా ఫాలో అవ్వాలండి, చాలా ఇంపార్టెంట్. మెయిన్ థింగ్ ఏంటి అంటే, ఒప్పుకుంటున్నాను, లైఫ్ స్టైల్ ఈజ్ ది మేజర్ థింగ్. మీరు సరిగ్గా వర్కౌట్ చేయకుండా, సరిగ్గా ఫిట్నెస్ లేకుండా బాడీ ఉంటే కనుక, ఫిట్నెస్ లేకుండా, వార్మప్ లేకుండా ఏ పని చేసినా యు ఆర్ డన్.
పెద్దవాళ్ళకి మన పూర్వతరంలో వాళ్ళు రెగ్యులర్గా అన్ని ఫిజికల్ యాక్టివిటీసే ఉండేవి, పర్ఫెక్ట్ ఫిజికల్ యాక్టివిటీ ఉండేది, టోన్డ్ అప్ బాడీ ఉండేది. మన బాడీ స్లగ్గిష్గా ఇదిగో ఈ బాణపొట్లు అవి వేసుకొని దాన్ని కవర్ చేసుకోవడానికి లోపలికి పీల్చుకొని గట్టిగా ఇలా బిగపెట్టి నానా తంటాలు పడతాం. ఆ తంటాలు పడడానికి రెడీ అవుతాం కానీ కష్టపడడానికి రెడీ అవ్వం. సో ఇట్స్ ఆల్ ది మైండ్ సెట్, ఇట్స్ ఆల్ ది మైండ్ సెట్ వాట్ వీఆర్. సో దట్స్ అ వెరీ రీజన్ ఇప్పుడు అవే రోడ్లు అవి కొంచెం సాఫిస్టికేటెడ్ గా చేసి జిమ్ లో పెడుతున్నారు అంతే, అంతకుమించి ఏం లేదు. అదే చేదలు ఇవన్నీ కూడా జిమ్ లో అదే రోప్స్ లాగా పెట్టి దాన్ని ఎవ్రీథింగ్ ఈస్ ద సేమ్ ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్. అప్పుడు ఇంట్లో ఉండేది, ఇప్పుడు జిమ్ లో ఉంది అంతే. ఒకటి ఫిట్నెస్ లేకపోతే, లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోతే, మీ మజిల్ కనుక టోన్డ్ అప్ లేకపోతే, మీరు ఏ యాక్టివిటీ చేసినా సరే అసలు నిద్రపోయి లేస్తే కూడా పట్టేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మజిల్స్, నెక్ మజిల్ పట్టేసుకుని స్టిఫ్ నెక్ తో నా దగ్గరికి రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు అంటే యువర్ వర్క్ స్టైల్ కూడాను ఏమిటి అసలు. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు అయితే నన్ను అడగద్దు పాపం, వాళ్ళకి ఏదో అద్భుతంగా ఏసీలో కూర్చోబెట్టి లక్షల శాలరీ ఇస్తారన్న పేరుకే కానీ అబ్సల్యూట్లీ పాపం అంటే దే ఆర్ బీన్ స్క్వీజ్డ్ అవుట్. ఆ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్, ది ఎఫెక్ట్ ఆఫ్ మెంటల్ స్ట్రెస్ విచ్ ఇట్ హ్యావ్స్ ఆన్ ద బాడీ, అంటే కార్టిసాల్ లెవెల్స్ పెరిగిపోయి లోపల అంతా కూడా ఇట్ టోటల్లీ ఆల్టర్స్ ది బయోకెమిస్ట్రీ ఆఫ్ ది బాడీ. బాడీ ఈజ్ ఎ కెమికల్ ల్యాబ్. సో ఒక కెమికల్ బాగా పెరగగానే అయిపోయింది కథ. అండ్ ఫిజికల్ స్ట్రెస్, దే స్టార్ట్ సిట్టింగ్. నా దగ్గరికి వస్తారు చాలా మంది, ఎలా కూర్చోలో చెప్పండి డాక్టర్ గారు, నేను కుర్చీ కొనేసుకుంటాను. ఈరోజు మధ్యాహ్నం వచ్చారు ఒకళ్ళు, నేను ఒక కుర్చీ కొనుక్కుంటాను మీరు చెప్తే, దాంట్లో నేను కూర్చుంటే నొప్పి ఉండకూడదు అంటే. సో నేను ఒకటి చెప్పాను, బాబు నువ్వు కుర్చీ కొనుక్కున్నా అసలు మొత్తం అంతా రోబో కొనుక్కున్నా, నువ్వు సరిగ్గా కూర్చునేంత వరకు అది బాగుపడదు, నువ్వు సరిగ్గా కూర్చోవు, సో నువ్వు ఇంకా బాగుపడవు. సింపుల్ యాజ్ until unless it comes from our heart. That's true sir. Actually రియల్ లైఫ్ లో కూడా ఇప్పుడు రియల్ లైఫ్ లో మనం చూస్తుంటాం కదండి, ఆల్ టెక్కీస్ ఎలా ఉన్నారంటే వాళ్ళ మీద ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. కనీసం లేచి మనం మోటివ్ చేస్తూనే ఉంటాం, అరే పావు గంట లేచి నడవండి, వాక్ చేయండి, మధ్యలో లేవండి, మధ్యలో అటు వెళ్ళండి, ఇటు చూడండి అని చెప్తాం. ఏంటంటే ఆ ప్రెషర్ వల్ల అర్జెంట్ గా సబ్మిట్ చేయాలి, ఇది ఒక్కటి ఈ ప్రెజెంటేషన్ అయిన తర్వాత నేను లేస్తాను, అది అవ్వదు వీళ్ళు లేవడు అంతే, అది అవ్వదు వీళ్ళు లేవడు, ఏదైనా అయితే మనం లేపాల్సి వస్తుంది. దానికి హ్యాబిట్యూడ్ అయిపోయారు. అండ్ ఏదైనా యాక్టివిటీ చేద్దామనే థాట్ కూడా మైండ్ లోకి రాకుండా సిచ్యువేషన్స్ వచ్చేసారు. అప్పటికి కొంచెం జనాలు ఈ మధ్యన మూవీ ఫ్రీక్ అవుతున్నారని చెప్పేసి, అంటే మన వాళ్ళు ఈ మధ్యన మీకు తెలిసిందే, కొంచెం ఏదో సినిమాటిక్గా చెప్తే, కొంచెం అద్భుతంగా చెప్తే, డ్రమాటిక్గా యానిమేటెడ్గా చెప్తే ఏదో బాగుంటుందని చెప్పేసి వాళ్ళకి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను. అదేదో సినిమాలో ఎన్టీఆర్ అంటాడు ఏదో ఇలా తిప్పేది యాపిల్ ఉంటుంది, దాని పేరు ఏదో ఉంది, సమ్ జపనీస్ వర్డ్, అరవింద్ సమేత. అలాంటిది ఏదో అలారం ఏదో కొనుక్కొని పెట్టుకుంటారా సరే జూనియర్ ఎన్టీఆర్ స్టైల్లో, పోనీ అదేనా రిమైండ్ ఏమి చెయ్యండి అమ్మా. అంతవరకు ఎందుకండి, మా ఇంట్లో మా వాళ్ళే, నా సొంత మనుషులే, మా వైఫ్ సాఫ్ట్వేర్ పాపం చెప్తుంది నొప్పి ఉంది అని, నేను ఏం చేయగలను, ఇది చేయని చెప్తాను కానీ తను ఇలా గట్టిగా పట్టి కూర్చోపెట్టలేను కదా. సో లైఫ్ స్టైల్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మేజర్ థింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్. జీవన శైలి మార్చుకోకపోతే మీరు యు ఆర్ నాట్ గోయింగ్ టు గో ఫర్దర్. తప్పకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది, మిమ్మల్ని లాగేసేది, కిందకి లాగేసేది లైఫ్ స్టైల్ మాత్రమే. సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. అది మారకపోతే మీరు ఎన్ని మెడిసిన్స్ తీసుకోండి, ఏ ట్రీట్మెంట్ తీసుకోండి, నోవే. సో మా వ్యూవర్స్ కోసం సార్, వన్ డేలో ఏమేమి యాక్టివిటీస్ చేయాలి? జిమ్కి వెళ్ళే వాళ్ళు లేరు, రన్నింగ్ చేసే టైం లేదు, జస్ట్ ఆఫీస్కి వెళ్ళడం, కంప్యూటర్ మీద కూర్చోవడం, వాళ్ళ పనులు ఏదో చూసుకోవడం, ఇంటికి రావడం, నిద్రపోవడం, ఇదే ఉంటుంది. సో వాళ్ళ కోసం ఒక డేలో ఎంత టైం ఏ యాక్టివిటీస్కి స్పెండ్ చేయొచ్చు? మధ్యలో మీరు ఒకటి మర్చిపోయారు, నిద్రపోతూ కూడా ల్యాప్టాప్ చూడడం, మంచమే పడుకుని కూడా ల్యాప్టాప్ చూడడం. ఓకే, సో ఈ దీంట్లో ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ నేను ఒకటి చెప్తాను, జస్ట్ కీప్ వర్కింగ్. మీరు ఓన్లీ ఒక చోట కూర్చున్న చోట మీరు ఏం చేయాలి, నేను ఇది ఎప్పుడు చేస్తూ ఉంటాను. కాళ్ళు
ఈ పైకి కిందకి అంటూనే ఉంటాను. ఓకే. సో ఇది జరుగుతూ ఉండేంతసేపు వెన్ యూ లిఫ్ట్ యువర్ లెగ్, టోస్ మీద లెగ్స్ని లిఫ్ట్ చేసి కూర్చున్నప్పుడు కిందకి వదలడం, ఈ పంపింగ్ యాక్షన్, ఈ కాళ్ళు కదుపుతూ ఉండడం పైకి కిందకి. సో ఇది చేస్తుంటే ఏమవుతుంది, ఈ పంపింగ్ యాక్షన్ ఆఫ్ ద టో, ఎస్పెషల్లీ టోస్ చేస్తే ఆర్ కాఫ్స్ చేస్తే కనుక టో స్టాండింగ్ అని అంటాం. ఆ మూమెంట్స్ చేస్తూ ఉంటే మేజర్ థింగ్ ఏంటంటే మీ బ్లడ్ పూలింగ్ అనేది అవ్వదు కాఫ్లో. చాలామంది మనకి అంటే పెద్దవాళ్ళు ఏమంటారు, ఇలా కాళ్ళు ఊపుతుంటే అది శనిరా అది ఇదిరా అంటారు. ఏం కాదు, అది చేయకపోతే శని. నిజంగా కూడాను కీప్ పంపింగ్ యువర్ లెగ్స్. ఓకే, ఆఫ్ కోర్స్ టూ మచ్ టెన్షన్లో ఉన్నప్పుడు కూడా మనం రెగ్యులర్గా ఇలా అంటూ ఉంటాం. సో బాడీ ఇట్ సెల్ఫ్ ఇట్ విల్ అకామిడేట్. విజయ్ గారు ఒక మంచి విషయం చెప్తాను, మన అందరికంటే టాప్ మోస్ట్ ఆర్గానిజం ఇన్ ద హోల్ వరల్డ్ ఈజ్ అవర్ హ్యూమన్ బాడీ. ఇట్ అకామిడేట్స్ టు ది కోర్. మనం ఎన్ని వెధవ పనులు చేసినా దాన్ని భరించి, మీరు ఎన్ని చైనీస్ ఫాస్ట్ ఫుడ్లు, ఎన్ని బజ్జీలు ఏం తిన్నా సరే భరించి అకామిడేట్ చేసి ట్రై చేస్తూ ఉంటుంది. దేర్ ఈజ్ వన్ పాయింట్, డిసీజ్ మిమ్మల్ని హిట్ చేసింది అంటే కనుక, మిమ్మల్ని అంటే ఎనీవన్, ఎవరైనా అనారోగ్యం పాలయ్యారు అంటే కనుక అది ఒక రోజులో వచ్చిన అనారోగ్యం కాదండి. 100% బాడీ పాపం దాన్ని అకామిడేట్ చేయడానికి ట్రై చేసి ఇంకా గివప్ ఇచ్చేసి ఆఖరికి అది ఇట్ విల్ స్ప్రౌట్ అవుట్. పాపం ట్రై చేస్తుందండి. హ్యూమన్ బాడీ ఈజ్ అ వండర్ఫుల్ మెకానిజం ఇన్ఫ్యాక్ట్. సో రెగ్యులర్గా మనం కమింగ్ టు ది థింగ్, కాళ్ళు చేతులు రెగ్యులర్ అట్లీస్ట్ కాళ్ళు కదుపుతూ ఉండడము, కూర్చున్న చోట ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి చేయొచ్చు. లేదు అంటే కనుక కంటిన్యూస్గా మధ్యలో చేసుకుంటూ ఉండడం. దానికి ఇంత టైం ఫ్రేము ఇంతసేపు అని ఏం లేదు. వెన్ ఎవర్ యూ ఫీల్ జస్ట్ కీప్ మూవింగ్. బట్ అట్లీస్ట్ అవర్లీ వన్స్ అయినా సరే లేచి ఒకసారి నిలబడి నడవడం, అటు ఇటు నడవడం. ఇది కూడా కాలేదు, ఈ మధ్యన అంటే అన్ని చోట్ల వచ్చాయి స్టాండింగ్ వర్క్ స్టేషన్స్ అని చెప్పేసి. వర్క్ స్టేషన్స్ అన్నీ కూడా దాంట్లో పెద్ద కాన్సెప్ట్ ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ మనం ఏదైనా టిఫిన్ సెంటర్కి వెళ్తాం, ఏది దొరకకపోతే అడ్డంగా గోడకి వేసిన బల్ల మీద నుంచొని టిఫిన్ తింటాం. దట్ ఈస్ స్టాండింగ్ వర్క్ స్టేషన్. సింపుల్ యాజ్ దట్. అది చూసే ఈ కాన్సెప్ట్ వచ్చింది. సో ఏదో అద్భుతాలు ఎక్కడో ఉండవండి, మన చుట్టూ ఉంటాయి, మనం చూడడం అంతే. సో ఫస్ట్ థింగ్ ఈజ్ స్టాండింగ్ రెగ్యులర్ మూమెంట్స్. కూర్చున్నప్పుడే కాళ్ళు కదుపుకుంటూ ఉండడం, పంపింగ్ చేసుకుంటూ ఉండడం. దెన్ స్టాండింగ్ వర్క్ స్టేషన్స్. దెన్ కీపింగ్ యాక్టివ్ అప్పర్ బాడీ. అండ్ మోర్ దాన్ దిస్, అవాయిడింగ్ స్లౌచింగ్. అంటే ఇది ఇంగ్లీష్లో అవాయిడింగ్ స్లౌచింగ్ అని అంటాం. అంటే ముందరికి ఇలా ఒరిగిపోయి ఇలాగా ముసలి వాళ్ళలాగా అని అనడం కంటే ఆ కైఫోటిక్ పోస్చర్, ముందరకు ఒరిగిపోయి ఆ పోస్చర్లో కాకుండా కీప్ ది బాడీ స్ట్రైట్, ట్రై టు కీప్ ఇట్ స్ట్రైట్. ఏదో విధంగా మీరైనా చేయండి, లేదు అంటే ఏదైనా బెల్ట్ వేసుకోవడం. ఈ మధ్యన చాలా మంది పోస్చర్ కరెక్షన్ బెల్ట్స్ అని వచ్చాయి, అవి వాడుతూ ఉంటే కనుక కొంతవరకు మారుతుంది. బట్ ఇండియా ఈజ్ ఏజింగ్. వన్ థింగ్ ఐ కెన్ సే, పక్కాగా ఇట్ ఈజ్ ఏజింగ్. ఎందుకు అంటే మనకి టార్గెట్స్ మారవు. ఈ టార్గెట్స్ ఎప్పటికీ పోవు. మీరు రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఇదంతా ఇన్కార్పొరేట్ చేయాలంటే బోల్డ్ అంతా టైం కావాలి. కానీ మీకు ఈరోజు ₹1,00,000 ఉండే జీతం రేపు 2 లక్షలు అవ్వకపోతే మీ ఇంట్లో వాళ్ళే తేడాగా చూస్తారు. సో ఆల్వేస్ ఇంక్రీజింగ్ టార్గెట్స్ అని ఉన్నప్పుడు దేర్ ఈస్ ఎ కట్ ఆఫ్ పాయింట్ వేర్ బాడీ గివ్స్ ఆఫ్. దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ గాట్ టూ మెనీ యంగర్ పీపుల్ డయింగ్ అవుట్ ఆఫ్ స్ట్రెస్. చాలా ఇంపార్టెంట్, చాలా హృదయ విదారకమైన సిచ్యువేషన్ ఏంటంటే యంగ్స్టర్స్ అందరూ కూడా పాపం స్ట్రెస్ని తట్టుకోలేక, ఫిజికల్ స్ట్రెస్ని, మెంటల్ స్ట్రెస్ని తట్టుకోలేక, ఉద్యోగంలో అవ్వనివ్వండి, లైఫ్లో అవ్వనివ్వండి, ఆ టార్గెట్స్ అబ్నార్మల్ టార్గెట్స్. సాఫ్ట్వేర్ అయినా డాక్టర్ అయినా, ఇప్పుడు నేనున్నాను, ఒక డాక్టర్ అని పేరుకు చెప్పుకోవాలి అంటే కనుక నేను 2 వీలర్ మీద వెళ్ళి నేను కనుక ట్రీట్ చేస్తాను అంటే కనుక ఒప్పుకోడు పేషెంట్కి. ఎవ్రీ వన్ హ్యాజ్ అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ ఇల్యూజన్ అబౌట్ ఎవ్రీథింగ్. సో బేసిక్గా ఏంటి అంటే ఒక డాక్టర్ అంటే కారులో దిగాలి,
చచ్చినట్టు. నేను కారు ఎలా కొన్నానని వాడికి అనవసరం. నేను అప్పు చేసుకున్నానా, ఈఎంఐలు కడుతున్నానా, నేను ఎంత కష్టపడుతున్నా. డాక్టరు మంచి డ్రెస్ వేసుకోవాలి, కార్లో దిగాలి, అప్పుడే వాడు డాక్టర్. అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాడు ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత మినిమం BMW కొనాలి. అది కొనడానికి వాడు ఎలా ఇదైపోతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు అనేది అంటిల్ అండ్ అన్లెస్ జీవన శైలి మారేంత వరకు, జీవితం మీద మనకి దృక్పథం మారేంత వరకు వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్ హెల్దియర్. అది మారితేనే హెల్త్ అనేది వస్తుంది. దట్ ఈస్ లెఫ్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఎగ్జాక్ట్లీ సార్. ఐఫోన్ ఈఎంఐ, కార్ ఈఎంఐ ఉంటే ఐఫోనే ఉండాలి, మామూలు ఫోన్ పనికిరాదు. ఉంటే ఏదైనా బ్రాండెడ్ షర్ట్స్, బ్రాండెడ్ ప్యాంట్స్, బ్రాండెడ్ షూస్. మామూలు షూస్ వేసుకుంటే సరిపోదు. అలా అయిపోయింది సార్ ఇప్పుడు లైఫ్. సో దాని గురించే ఇట్స్ ఆల్ ఇంటర్వోవెన్ సార్. జీవన శైలి, జీవన దృక్పథం అంటే లైఫ్ స్టైల్ యాజ్ వెల్ యాజ్ అప్రోచ్ టు ది లైఫ్, రెండు మారితే కానీ వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్ బెటర్. ఓకే. సో నెక్స్ట్ కార్డియోవాస్కులర్ అండ్ పల్మనరీ ఏంటి సార్ ఎగ్జాక్ట్లీ? వాట్ ఈస్ మీన్ బై దట్? కార్డియోవాస్కులర్ అండ్ పల్మనరీ, యాజ్ యూజువల్గా కార్డియోవాస్కులర్ గుండె, రక్తనాళాలు, అండ్ పల్మనరీ ఊపిరితిత్తులు. ఈ బ్రాంచ్ ఎస్పెషల్లీ అంటే గుండె, రక్తనాళాలు, ఊపిరితిత్తులు అన్నీ కూడా కలిసి పనిచేస్తూ ఉంటాయి. అందుకనే మనం చెవి, ముక్కు, గొంతు డాక్టర్ అంటాం, ఈఎన్టీ. అలాగే కార్డియోవాస్కులర్ అండ్ పల్మనరీ ఏవైతే ఇంటర్వోవెన్ కలిసి పనిచేస్తాయో అవన్నిటిని కూడా ఒక బ్రాంచ్ కింద చేస్తాం. సో ఫిజియోథెరపీ ఇన్ కార్డియోవాస్కులర్ పల్మనరీ, దీంట్లో చాలా మంది అదే చెప్పాను కదా, అడుగుతూ ఉంటారు, ఏమండి మీరు హార్ట్కి మీరేం చేస్తారండి, ఫిజియోథెరపిస్ట్ కదా, మీరంటే ఎక్సర్సైజ్ చేయించాలి, కాళ్ళు కదపాలి, జాయింట్లు కదపాలి. ఎవరో ఎందుకు, మా ఇంట్లో వాళ్ళే ఫస్ట్ కార్డియోవాస్కులర్ అండ్ పల్మనరీ స్పెషాలిటీ తీసుకున్నారంటే అంటే ఏం చేస్తారు అనండి. ఏం గుండెని పట్టి అన్న పిసుకుతావా ఏంటి? గుండెని బట్టి పిసుకడం కాదు. బేసిక్గా ఏంటి అంటే వెనెవర్ యూ వాక్, మామూలుగా నడవండి, నడిస్తే తెలుస్తుంది. ఒక 5 ఫ్లోర్లు ఎక్కగానే మీరు ఆటోమేటిక్గా మీ గుండె వేగం పెరుగుతూ ఉంటుంది. చేతిని అయితే మనం చేయి పట్టుకొని కదపగలం, చేయగలం, లేకపోతే కాళ్ళని అయితే ఏదైనా జాయింట్ మూవ్ చేయగలం. కానీ అదే గుండెకి వేగం పెంచాలి, లేకపోతే గుండె వర్క్ చేయడం ఎక్కువ చేయాలి అంటే దాన్ని డైరెక్ట్గా ఏమీ చేయలేం. ఇండైరెక్ట్గా మనం ఎక్సర్సైజ్ ఇస్తే దాని ప్రకారంగా వేగం, మనం ఎంత స్ట్రెస్ ఇస్తే అంత స్ట్రెస్కి హార్ట్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది, దాని పనితీరు మారుతూ ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని వచ్చింది కార్డియోవాస్కులర్ అండ్ పల్మనరీ ఫిజియోథెరపీ బేస్ పార్ట్. ఓకే. అఫ్ కోర్స్ కార్డియోవాస్కులర్ అండ్ పల్మనరీలో చాలా డిఫరెంట్ డెప్త్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ హార్ట్ యొక్క గుండె పనితీరుని మెరుగుపరచాలి అంటే కనుక ఎక్సర్సైజ్ ఇచ్చి దానికి మాకు కొన్ని క్యాల్కులేషన్స్ అవి ఉన్నాయి, కొన్ని ఫార్ములాస్ అవి ఉంటాయి మా లెక్కలు. సో దాని ప్రకారంగా ఇంత ఎక్సర్సైజ్ చేస్తే ఇంత హార్ట్ మీద లోడ్ పడుతుంది. సో ఆ సేఫ్ లోడ్, ప్రస్తుతం హార్ట్ ఉన్న స్టేటస్ ఏమిటి, అది ఎంత ఇవ్వచ్చు నేను ఎక్సర్సైజ్, ఇవన్నీ కూడా మా తలనొప్పి. అందుకనే బాగా నేర్చిపోయింది, తొందరగా నేర్చిపోయింది. సో అదేదో సినిమాలో అన్నట్టు బాల్య నేర్పులాగా బాల్యం ముసలి. సో వాళ్ళు పడుతున్న స్ట్రెస్ అంతా మళ్ళీ ఆ స్ట్రెస్ మీ దగ్గరికి వచ్చి దాన్ని ఇక్కడ రిలీజ్ చేసుకోవాల్సి వస్తుంది. లేదు, బాగుంటుంది అసలు. బీయింగ్ ఏ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ఎంత బాగుంటుంది అంటే వాళ్ళకి వాళ్ళ కష్టం మనకి చెప్తారు. ఓకే, దే హ్యావ్ డిస్లాజ్డ్ దేర్ ప్రాబ్లమ్ హియర్, వాళ్ళ బరువు మన దగ్గర తీర్చేసుకున్నారు. ఇలాగ ఒక్కొక్కడు వచ్చి వాడి బరువు మన దగ్గర తీర్చుకుంటాడు. మన బరువే, మన గుండె బరువే కాకుండా వాళ్ళ గుండె బరువు కూడా మనం తీసుకుని ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఉండాలి మళ్ళీ. సో బేసిక్గా కార్డియోవాస్కులర్లో గుండె పనితీరు ఒకటి, దెన్ వాస్కులర్ రక్తనాళాలు. రక్తనాళాల్లో 2 రకాలు ఉన్నాయండి, ఆర్టరీస్, వీన్స్, ధమనులు, సిరలు. సో ఈ ధమనుల్లో వచ్చే ప్రాబ్లం కూడా, వాటికి కూడా కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, వాటికి కొన్ని ట్రీట్మెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. సో నా స్పెషాలిటీలో నా థీసిస్ కూడా అదే అండి ఎస్పెషల్లీ. సో ఏమైంది అంటే నేను థీసిస్ చేసే టైంలో దానికి రక్తనాళాల మీద నేను ఎక్కువ స్టడీ చేశాను. ఈ రక్తనాళాల్లో అసలు వచ్చే చేంజెస్ ఏంటి, థ్రాంబోయాంజైటిస్ ఆబ్లిటరెన్స్ అని అంటాం, బర్గర్స్ డిసీజ్ అని అంటాం, దాని మీద పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ మీద స్టడీ చేసి, సో ధమన్లు, సిరల మీద ఎక్సర్సైజ్ యొక్క ఇదేమిటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి,
అలా అదొకటి. అలాగే ఊపిరితిత్తులకి వస్తే ఊపిరితిత్తుల్లో అంటే లైక్ చాలా ఇష్యూస్ ఉంటాయి ఊపిరితిత్తుల్లో. రైట్ ఫ్రమ్ థ్రోట్ లారింగ్స్ దగ్గర స్టార్ట్ చేసుకుని లంగ్ ఎండ్ ఆఫ్ ది లంగ్ అంటే ఆల్వియోలస్ వరకు కూడాను చాలా నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి. అంటే అబ్స్ట్రక్టివ్ డిసార్డర్స్ అంటాము, సిఓపిడి అంటాము, సిఆర్పిడి అంటాము, అలాగే ఆస్తమా. నెక్స్ట్ ఇవన్నీ కూడాను లోపల నుంచి కఫం బయటికి తీయడం, ఇవన్నీ టెక్నిక్స్. అది వెంటిలేటర్ మీద ఉండే పేషెంట్కి చేయడం, ఆఫ్ వెంటిలేటర్ మీద ఉండేవాడికి చేయడం, ఇంత ఉంది కార్డియోపల్మరీ ఫిజియోథెరపీ అంటే. అంటే ఇది జస్ట్ ఊరికే మాట్లాడుకోవడంలో ఇండెప్త్ ఇన్ఫర్మేషన్. సో సార్, ఇప్పుడు చాలా వరకు మొబైల్స్లో రీల్స్ చూస్తున్నాం. అది కైరో. ఓకే, అంటారు. వండర్ఫుల్. చాలా నాకు చాలా ఇంట్రెస్ట్. అది ఏంటంటే వచ్చి ఏదో అలా పట్టుకొని ఇలా అనేస్తారు, టపక్కని సౌండ్ వస్తుంది. ఆ పేషెంట్స్ కూడా రియాలిటీ చూపిస్తారు సార్ మనకి. ఏంటంటే ఇట్లా రిలాక్స్ అయిపోతుంది, ఏదో ఎక్కడో స్ట్రెస్ నుంచి రిలాక్స్ అయినట్టు చూపిస్తారు అనమాట. అవును అవును. అసలు అది ఏంటి సార్? అది ఫస్ట్ థింగ్, మనం దాని నెగిటివ్ మాట్లాడుకునే ముందు దాని పాజిటివ్ మాట్లాడుకుందాం. కైరోప్రాక్టిక్ అనేది ఇట్స్ అ వండర్ఫుల్ టెక్నిక్. ఏజ్ ఓల్డ్గా వెస్ట్రన్ కంట్రీస్లో చాలా మటుకు వాడుతూ ఉంటారు. ఇట్ ఈస్ అన్ అడ్జంక్ట్ టెక్నిక్. అంటే రెగ్యులర్గా మెయిన్ లైన్ ఆఫ్ ఆర్ మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ థెరపీ కానీ ట్రీట్మెంట్ కానీ కాదు. అదొక సపోర్టివ్ థెరపీ. అండ్ ఎక్స్క్లూజివ్లీ ఈ టైట్ జాయింట్స్ ఇట్లాంటివన్నీ రిలీజ్ చేయడానికి వాడుతూ ఉంటాం. మీరు ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా పుత్తూరు కట్టులో వాటిలో చేసే ఆ కొంచెం హెవీ డోస్ మొబిలైజేషనే కైరోలో కూడా చేస్తాం. కాకపోతే దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక గ్రేడింగ్ ఉంటుంది. ఇట్ హ్యాస్ గాట్ సమ్ వెరీ గుడ్ సైంటిఫిక్ బేస్. కాకపోతే రెస్టోర్స్ మొబిలిటీ, కైరోప్రాక్టిక్ రెస్టోర్స్ మొబిలిటీ, అంతవరకు లైన్ బాగుంది. తర్వాత అక్కడే మనకి ఏమిటంటే ద మెయిన్ ప్రాబ్లం హియర్ ఈజ్, మన దేశంలో అంటే కొన్ని నేను పదజాలం వాడతాను, అది తప్పుది కాదు, కానీ కొంచెం నిజాలు మాట్లాడతాను. కొత్త బిచ్చగాడికి పొద్దరగడు, కొత్త బిచ్చగాడు పొద్దరగడు, ఇది ఒక కాన్సెప్ట్ మనకి ఎప్పటి నుంచో ఉంది. ఏదైనా కొత్తది వస్తే ఇంకా దాన్ని పట్టుకొని మన వాళ్ళు వదలరు, అస్సలు వదలరు. ఇంకా దాన్ని మొత్తం పిండేసేసి మొత్తం ఇదైపోయేంత వరకు. అలాగే ఖైరో కూడా వన్ ఆఫ్ ది, యాక్చువల్లీ ఇట్స్ అన్ ఎమర్జింగ్, బట్ అది ఇంటూ రాంగ్ హ్యాండ్స్ ప్రస్తుతానికి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక 2 నెలలు 3 నెలలు ఏదో ఎవరి దగ్గర నేర్చుకుని పనిముట్లతో చేసేటట్టుగా ఏదో చిన్న వర్క్ నేర్చుకున్నట్టుగా నేర్చుకుని 10 క్లాసులు అటెండ్ అయ్యి ఓ సర్టిఫికెట్ తెచ్చుకోవడం, స్పెషలిస్ట్ ఇన్ కైరోప్రాక్టిక్ అని పెట్టుకోవడం. ఈ కైరోప్రాక్టిక్ కూడా ఇక్కడే నేను కొన్ని నిజాలు మాట్లాడతాను. ద నెగిటివ్ సైడ్, నెగిటివ్ షేడ్ ఆఫ్ ఇట్. ఇట్స్ నాట్ ద నెగిటివ్ సైడ్, ఇట్ ఈస్ ద నెగిటివ్ షేడ్ గివెన్ బై అవర్ పీపుల్. ఓకే, బై అవర్ పీపుల్. మీరు ఎక్కడైనా ఇంటర్నెట్లో చూడండి, ఫారినర్స్ బాహాటంగా తప్పుగా చూపించరు ఏది. ఓన్లీ మన దగ్గరే, ఓన్లీ మన ఇండియాలోనే చాలా లస్ట్ఫుల్గా, అర్ధనగ్నంగా వచ్చే పేషెంట్స్ అందరూ కూడా నాకు అదేమిటో తెలియదండి. వచ్చేవాళ్ళు కూడా చాలా చక్కని అమ్మాయిలు, మోడల్స్, వీళ్ళే ఉంటారు పేషెంట్. నిజంగా ఎవడో ముసలాడినో లేకపోతే నిజంగా ఇబ్బంది ఉన్నవాడినో, మీలాంటి వాడినో నాలాంటి వాడినో పెట్టరు మోడల్స్. సో బేసిక్గా ఏంటంటే మనం చూస్తున్నది రాంగ్, మనకి చూపిస్తున్నది రాంగ్. యాక్చువల్ ఖైరో వేరే ఉంది, అది చాలా మంచి టెక్నిక్, చాలా బాగుంటుంది. కానీ ఏమైందంటే మన దగ్గర, ఇందాకే చెప్పాను కదా, కొత్త బిచ్చగాడు పొద్దురాడు అని చెప్పి, మన వాళ్ళకి ఏదైనా కొత్తది వచ్చిన వెంటనే ఇంకా దాన్ని దే స్క్వీజ్ ఇట్, దారుణంగా స్క్వీజ్ చేస్తారు. సో మన వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఏం చేస్తున్నారు, జనాన్ని అట్రాక్ట్ చేయడానికి కొంచెం అబ్నార్మల్గా ఉండే పొజిషన్స్లో, అంటే చేతులు ఎక్కడైతే పెట్టకూడదో అలాంటి చోట పెట్టి నొక్కి ఏదో టక్ టక్ మరి పక్క నుంచి సౌండ్ ప్రాప్స్ ఇచ్చి ఇవన్నీ చేస్తున్నారు. కానీ యాక్చువల్లీ అది కాదండి, అబ్సల్యూట్లీ కాదు అది. అండ్ ఎక్కడెక్కడ చేయకూడదో కూడా చేస్తున్నారు. ఏది సరే, వీళ్ళు ఏదైతే ఏం చేశారో, తప్పుగా ఏం చేశారో, తప్పు దృష్టితో ఏం చేశారో పక్కన పెడదాం. నిజానికి చేసే ఈ అరాకొరా నేర్చుకున్న వాళ్ళు కూడా బయటకు వచ్చి సడన్ గా ఏ స్పైన్ మీదో ఖైరో చేశారనుకోండి, చాలా డేంజర్ సార్. మాన్యువల్ థెరపీ కానీ ఖైరో కానీ స్పైన్ మీద చేయడం చాలా డేంజర్.
చాలా రిస్కీ. ఎందుకంటే ఏమాత్రం అటు ఇటుగా చేసినా సరే, ఎస్పెషల్లీ సర్వైకల్ స్పైన్ మీద చేసేటప్పుడు, అంటే మెడకి సంబంధించిన స్పైన్ మీద ఖైరో అది చేసేటప్పుడు జాగ్రత్తగా చేయకపోతే మీకు వర్టిబ్రల్ ఆర్టరీ అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ, మెడలోంచి బ్రెయిన్కి వెళ్తుంది. పోస్టీరియర్ సర్క్యులేషన్ అంటే పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్, ఎస్పెషల్లీ బ్యాలెన్స్, కోఆర్డినేషన్ అండ్ వైటల్ కార్డియాక్ అండ్ పల్మనరీ సెంటర్స్ ఉండే ఏరియా, మెడుల్లా, పాన్స్, ఆ ఏరియాకి సప్లై చేసే 2 ఆర్టరీస్ ఇవి. దాంట్లో ఏ ఒక్క ఆర్టరీ చిన్న డైసెక్షన్ వచ్చినా సరే, చిన్నగా చిట్లిన లోపల లేయర్, డైసెక్షన్ అంటే లోపల లేయర్ చిట్లడం, అబ్నార్మల్గా చేసే ప్రెషర్ అండ్ రాంగ్ మూమెంట్ వల్ల చిట్లింది అంటే దేర్ ఆర్ డేంజరస్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ పేషెంట్ గోయింగ్ అన్కాన్షియస్, sometimes brain dead, sometimes even death also. There are reported cases of cervical manipulation and chiro sometimes leading to death. అది అందరికీ తెలియాలి అంటే కనుక ఆ ఆర్టరీ ఏది అంటే, మీరు ఫిలిప్ హ్యూజ్ అని చెప్పి 2014లోనే ఎప్పుడు ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ ఒకడు ఆడుతూ ఫుల్ షాట్ కొడితే బాల్ ఇక్కడ తరిగి చనిపోయాడు, స్కోర్ ఆఫ్ 69 ఆర్ సంథింగ్. ఇప్పటికీ వాళ్ళు హడావిడి చేస్తారంటే, హడావిడంటే హీ వాజ్ సచ్ ఎ గ్రేట్ బ్యాట్స్మెన్. ఆ ఆర్టరీ, ఎస్పెషల్లీ వర్టిబ్రల్ ఆర్టరీ చాలా డేంజర్ అండి. నెక్ మీద ఖైరో మాన్యువల్ టెక్నిక్స్ చెయ్యకూడదు. ఎంతటి బాగా సీజన్డ్ థెరపిస్ట్ అయితే తప్ప, అదర్వైజ్ డు నాట్ డూ. దెర్ ఆర్ మెనీ అదర్ ఫిజియోథెరపీ టెక్నిక్స్ టు రీప్లేస్ దట్. సో వై టు అన్నెసర్లీ గో ఫర్ ఎనీ డేంజరస్ టెక్నిక్? నో, ఫర్ షూర్ నాట్. అలాగే లంబార్ స్పైన్ అలా చేసి కొంచెం 1-2 కాళ్ళు ఇబ్బంది పడ్డవాళ్ళు, పారలైజ్ అయిన వాళ్ళు ఉన్నారు. నిన్న కాక మొన్న ఒక పేషెంట్ వచ్చారు నాకు, ఇలాగే ఖైరో చేయించుకున్నాను సార్ 2 years యుఎస్లో, ఖైరో చేయించుకున్నాను 2 years పాటు నేను చేయించుకున్నాను అన్నాడు. 2 years చేయించుకోవడానికి అదే అన్న ఇదే. దెన్ నౌ హీ సఫరింగ్ విత్ సివియర్ వర్టిగో అండ్ ఆల్. సో నో, ఏ టెక్నిక్ కూడాను వాడేటప్పుడు, ఏ టెక్నిక్ అయినా సరే జాగ్రత్తగా వాడాలి. ఎస్పెషల్లీ ఖైరోప్రాక్టిక్లో ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ టెక్నిక్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఎ స్పెషలైజ్డ్ అండ్ స్కిల్డ్ ఇండివిజువల్. ఎగ్జాక్ట్లీ. పాయింట్ నెంబర్ 1. 2, వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్ ఆన్ ది సోషల్ మీడియా ఈజ్ నాట్ ఖైరో. అంటే ఆ లస్ట్ఫుల్ థింగ్స్ ఏదైతే చూస్తున్నారో, అందమైన అమ్మాయి అర్ధనగ్నంగా, వీడెక్కడో చేసి టకటకమని సౌండ్లు ఇవ్వడం, మైక్ ఇక్కడ చేతికి పెట్టుకుని సౌండ్ వచ్చినట్టుగా చెప్పడం, ఇట్ ఈస్ ఆల్ నాన్ సెన్స్. పైగా ట్రెండింగ్ సార్. ఇప్పుడు మీరు అదే సార్ చెప్తున్నారు ఏంటంటే, కొత్తది ఏదైనా వచ్చింది అని అంటే దాన్ని ట్రెండ్ చేసేంత వరకు వదిలిపెట్టరు. ఆ తర్వాత పాజిటివ్ నెగిటివ్ అనేది దెన్ దే విల్ థింక్. దట్స్ ద మెయిన్ ప్రాబ్లం. మనకు అదే నేను అంటుంది, ఇట్స్ వెరీ డేంజరస్. మనకి దేవుడు బోల్డంత జ్ఞానం ఇచ్చాడు, చూస్ చేసుకోవాలి, చూస్ వైజ్ వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్. అది చాలా ట్రెండింగ్, కొన్ని లాక్స్లో ఫాలోవర్స్ ఉన్నారు. అసలు ఆ వీడియోస్ ఏంటంటే, ఒక్కసారి ఆ వీడియో చూసామంటే ఇంకా అదే ఆ మీడియా, సోషల్ మీడియా కూడా అవును, ఆ ఆల్గారిథం అదే వీడియోస్ చూపిస్తుంటుంది, ఇంకా అంతే అదే చూపిస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే చాలా మంది, అంటే ఇప్పుడు మనం ఏంటంటే కొంతమంది టెక్నాలజీలో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలుసు ఆల్గారిథం ఇలా ఉంటే ఇది ఇట్లానే ఉంటుంది అనేసి. చాలా మందికి తెలియదు సార్ ఏంటంటే, వీడియోస్ వస్తున్నాయి అని అంటే ఓ ఇన్ని ఉన్నాయా, ఇది చేస్తే ఇది బాగా అయిపోతుందా అనే ఒక ట్రాన్స్లోకి వెళ్తున్నారు. సో దాట్ ఏదైనా ఇవ్వాల్సిన సజెషన్ ఏంటంటే, ఫ్రమ్ హియర్ నేను మీకు ఇచ్చే సజెషన్ అండ్ మీ వ్యూవర్స్కి ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీకు ఏదైనా ఉన్న ఒక డాక్టర్ కన్సల్టేషన్ అయిన తర్వాతనే మీరు ఏదైనా డెసిషన్ తీసుకోండి. డోంట్ బ్లైండ్లీ మూవ్ విత్ ఎనీ ఇన్ఫర్మేషన్. ట్రూ, అబ్సల్యూట్లీ ట్రూ. ఒక ప్రొఫెషనల్, పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ని అడగాలి, ప్రొఫెషనల్ చెప్పింది వినాలి. అదే చెప్తే యూట్యూబ్ని చూసి దాన్ని చూసి ఫాలో అయ్యి, యూట్యూబ్ ఈజ్ జస్ట్ అ సోషల్ మీడియా సార్. అంటే ఇట్స్ అ వెరీ గుడ్ సోషల్ మీడియా అన్డౌటెడ్లీ. ఐఎమ్ నాట్ కామెంటింగ్ యూట్యూబ్. సోషల్ మీడియా అన్నీ కూడాను, సామాజిక మాధ్యమాలు అన్నీ కూడాను మంచివే. మళ్ళీ చెప్తున్నాను, 2 వైపులా 10 కత్తిలోవి. జాగ్రత్తగా వాడకపోతే మిమ్మల్ని వస్తాయి. రైట్. సో ఫైనల్గా సార్, మనకి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఇప్పుడు బోన్ స్ట్రాంగ్ ఉంటుంది కింద. ఇప్పుడు చిన్నపిల్లలు ఎలా ఉన్నారంటే జస్ట్ అలా కింద పడిపోయారంటే బ్రేక్ అయిపోతుంది. రీసెంట్గా మా రిలేటివ్ కూడా ఆడుకుంటూ కరదగల అలా పడిపోయాడు సార్, హ్యాండ్ బ్రేక్. ఆ మజిల్స్ కానీ బోన్స్ కానీ కొంచెం స్ట్రెంత్ తట్టుకునేటట్లు ఉండాలి అంటే ఎలాంటి ఫుడ్ అండ్ ఎలాంటి యాక్టివిటీ? సో బేసిక్గా బోన్ స్ట్రెంగ్త్ హెల్ప్ అవ్వాలి అంటే కనుక ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వైటమిన్ డి
అండ్ కాల్షియం. ఓకే, సో ఈ రెండు ఆస్పెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. వైటమిన్ డి అనేది మనకు ఓన్లీ సన్లైట్ ద్వారా మన బాడీలో మెటబలైజ్ అవుతూ ఉంటుంది. అంటే సన్లైట్ పడితేనే ఆ అల్ట్రావైలెట్ రేడియేషన్ ఏదైతే హానికారం కాని అల్ట్రావైలెట్ రేడియేషన్ కూడా ఉంటుంది. ఆ దీంతోనే మన బాడీలో వైటమిన్ డి మెటబలైజ్ అవుతుంది, వేరే ఆప్షన్ లేదు ఇంకా. ఓకే, సో ఆ వైటమిన్ డి మెటబలైజ్ అవ్వడానికి కావాల్సినంత సన్లైట్ ఎక్స్పోజర్ అనేది చాలా అవసరం. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో యాజ్ నేను ముందర నుంచి చెప్తున్నట్టే లైఫ్ స్టైల్, పొద్దున్నే లేవాలి, చక్కగా శీతాకాలం అయితే కనుక 8-9 మధ్యలో ఉండే ఎండ, కొంత వెచ్చటి ఎండ. అదే ఎండాకాలం అయితే కనుక 6-7 మధ్యలో ఉండే ఎండ. ఇది చాలా ఇంపార్టెంట్, అన్డౌటెడ్లీ ఇంపార్టెంట్. ఎక్స్పోజర్ టు సన్లైట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. బికాస్ సన్లైట్ ఈజ్ ఇట్ ఈస్ ది ఎలెక్సిర్ ఆఫ్ లైఫ్. అంటే అదొక అమృతం లాంటిది, దేవుడు ఇవ్వగానే ఇచ్చాడు, మనం వాడుకోవట్లేదు మన లైఫ్ స్టైల్ బట్టి. ఎప్పుడో అర్ధరాత్రి 2 వరకు సినిమా చూస్తాం, పొద్దున్నే 10-11 వరకు లేవం, అయిపోయింది కథ. దట్ ఈస్ ద రీజన్. అలాగే పిల్లల్లో కూడా అదే రీజన్. పిల్లల్లో కూడా ఈ టాబ్లెట్స్ అది ఎక్కువ అవడం వల్ల. సో ఎప్పుడైనా సరే ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్. మనం చిన్నప్పటి నుంచి చదువుతున్నాం సార్, మన పెద్దవాళ్ళందరూ మనకు చెప్తూనే ఉన్నారు, మనం ఈ మధ్యన పెడచెవిన పెట్టాం. ఎర్లీ టు బెడ్, ప్రాపర్ 8:30, 9:30 మ్యాక్స్ స్లీప్. దెన్ ఎర్లీ టు రైజ్, చక్కగా 4:30-5 లేవడం, కాలకృత్యాలు తీర్చుకొని కొంత వాకింగ్, అది ఎక్సర్సైజ్. సో వైటమిన్ డి ఫస్ట్ ఇది. దెన్ ఆ వైటమిన్ డి ఉన్నా సరే కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవడం, తగినంత పాలు, అది కూడా చేసిన పాలు కాదు, మనకి కరెక్ట్గా వచ్చే ట్రూ మిల్క్, అది అంటే ప్రాపర్ ఫామ్ మిల్క్ దొరికితే కనుక అది. సో ఆ పాలల్లో ఉండే కాల్షియం రిచ్ ఫుడ్స్ మనకి ఎవరైనా న్యూట్రిషనిస్ట్కి ఈ విషయంలో మాట్లాడాలంటే, ఫుడ్ విషయంలో ఒక ఫిజియోథెరపిస్ట్ కంటే ఒక న్యూట్రిషనిస్ట్ చెప్పడం చాలా మంచిది. వాళ్ళు క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్. కానీ రెగ్యులర్గా మేము చూస్తూ ఉంటాం కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే, న్యూట్రిషన్ రిచ్ ఫుడ్ అంటే మంచి కాల్షియం రిచ్ ఫుడ్ లైక్ పాలు, కోడిగుడ్లు, తెల్ల పార్ట్ అంటే వైట్ ఆఫ్ ఎగ్ వైట్, దెన్ ఆకుకూరలు. ఇవి మరి ఇవన్నీ చెప్తే మళ్ళీ కొంతమంది ఏం చేస్తారంటే రోజు 10 గుడ్లు కొట్టుకొని తినేస్తారు. ఏదైనా మనకి ప్రస్తుత ప్రాబ్లం ఏమిటంటే సామాజిక మాధ్యమాల ద్వారా అతివృష్టి అనావృష్టి, ఏదైనా సరే చేస్తే అటు లేకపోతే ఇటు. సో లిమిటెడ్గా ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒక్కొక్కటి, ఓ రోజు చక్కని పాలు, ఓ రోజు 2 గుడ్లు, ఓ రోజు ఆకుకూర, ఓ రోజు తోటకూర, అలాగా లీఫీ వెజిటబుల్స్ ఎవ్రీడే ఆల్టర్ చేస్తూ ఎక్స్పోజర్ టు సన్. ఇవి 2 ఉంటే దీస్ ఆర్ ది బేస్ మెటీరియల్. Now how to construct your bone on that? So exercise, what exercise does is, ఈ ఎక్సర్సైజ్ చేస్తే కాల్షియం మెటబాలిజం పెరుగుతుంది. కాల్షియం మెటబాలిజం పెరగగానే ఊరికే మనం కాల్షియంని బాడీలోకి పంపించినా, లేకపోతే కాల్షియంని పంపించే బోన్లోకి పంపించే డోర్ వైటమిన్ డి, దాన్ని పంపించినా సరిపోదు. అది కాల్షియం కెమికల్గా మెటబలైజ్ అవ్వడానికి ఎక్సర్సైజ్ చాలా అవసరం. అందుకనే ఆస్టియోపోరోసిస్ అంటాం, ఎముకల బలహీనత, సాంద్రత లేని ఎముకలు. సో ఆ ఎముకల బలహీనత, సాంద్రత కోల్పోయిన ఎముకలు, వీటన్నిటికీ కూడా బెస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే యాక్టివ్ ఎక్సర్సైజ్. ఏదైనా సరే పొద్దున్నే లేచి చక్కగా ఎండలో నుంచుని ఒక అరగంట పాటు వ్యాయామం చేయడం చాలా అవసరం. కాల్షియం రిచ్ ఫుడ్, ఎక్స్పోజర్ టు సన్లైట్, డైలీ యాక్టివిటీస్లో, అండ్ ప్రాపర్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అంటే చేతులు ఎత్తాలి, కాళ్ళు ఎత్తాలి అక్కర్లే, కనీసం వాకింగ్ చేయండి అట్లీస్ట్ ఇన్ ప్రాపర్ సన్లైట్. ఒక అరగంట పాటు, మళ్ళీ చెప్తున్నాను, అరగంట పాటు బ్రిస్క్గా చేయడం. మీరు చూస్తూ ఉంటారు ఈ కొన్ని చోట్ల వాకింగ్ చేసే ట్రాక్స్లో ఒకడు చేతులు ఊపుతో చేస్తాడు, ఒకడు అరుస్తూ చేస్తాడు, ఒకడు గాలి గట్టిగా పీల్చి, ఇవన్నీ కొత్త పదాలు. శుభ్రంగా నార్మల్గా వాకింగ్ చేయండి, హ్యాపీగా చేసుకోండి అట్ యువర్ ఓన్ పేస్. చాలా నేను ఎప్పుడు వాకింగ్ అని, నా స్పెషాలిటీ అయ్యే ముందు వాకింగ్, బ్రిస్క్ వాకింగ్ అన్నీ చేసేవాడిని. ఇప్పుడు ఎవడి గుండె పరిస్థితి ఎలా ఉందో తెలియదు, వాకింగ్ అని అంటాం, వాడికి ఆల్రెడీ మూసిపోయిన ఆటలు గట్టిగా పరిగెత్తి అక్కడే పడిపోతాడు. సో అందుకని వాకింగ్ ఎట్ యువర్ ఓన్ పేస్, విచ్ ఎవర్ ఇస్ కంఫర్టబుల్ ఫర్ యూ. బ్రిస్క్ వాకింగ్ అయితే కార్డియాక్ పరంగా చాలా మంచిది, చాలా మంచిది కార్డియాక్ పరంగా.
బ్రిస్క్ వాకింగ్ చేసి ఇఫ్ యూర్ కార్డియాక్ వైజ్ ఫిట్ ఉన్నారు అంటే కనుక ఒకసారి చెక్ చేసుకుని బ్రిస్క్ వాకింగ్ రెగ్యులర్గా ఒక 45 minutes డైలీ చేయడం చాలా అవసరం. అండ్ దీస్ ఆర్ ది థింగ్స్. మళ్ళీ ఈ ప్రోగ్రామ్ పరంగా నేను ఒకటైతే చెప్పదలుచుకున్నాను. ది బేసిక్ ఇంటెంట్ ఆఫ్ డూయింగ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ క్లియరింగ్ ఆఫ్ సర్టెన్ క్లౌడ్స్. అంటే కొన్ని అపోహలు తీర్చేసి లైఫ్ స్టైల్, మళ్ళీ ముందరే చెప్తున్నాను, టేక్ అవే పాయింట్స్. లైఫ్ స్టైల్ ఈజ్ ది మేజర్ థింగ్. జీవన శైలి మార్చుకోకపోతే జీవితము లేదు. పాయింట్ నెంబర్ 2, సోషల్ మీడియా, ఏదైతే సామాజిక మాధ్యమాలు మీరు వాడుతున్నారో అది డబల్ ఎడ్జ్డ్ నైఫ్, 2 వైపులా పదునున్న కత్తి. సరిగ్గా వాడకపోతే మిమ్మల్ని మీరు దెబ్బేసుకుంటుంది. ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ టేక్ అవే పాయింట్స్ కింద తీసుకుంటే అట్లీస్ట్ ఈ ప్రోగ్రామ్ ద్వారా ఒకళ్ళిద్దరు మారినా సరే మనం చాలా సంతోషించవచ్చు. సీరియస్లీ we feel more better. we feel much better. So Right. that's it, sir. Thank you so much. Thank you. And valuable time and most value information viewers ki share anytime. And నాకు కూడా ఈ స్టేజ్ ఇచ్చి మాట్లాడడానికి అండ్ 10 మందికి నేను నా మెసేజ్ కన్వే చేయడానికి ఛాన్స్ ఇచ్చిన మీకు, అలాగే మీ టీంకి అందరికీ కూడా థ్యాంక్ యూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా వ్యూయర్స్, మనం ఈరోజు ఈ టాపిక్లో నేను ఆల్రెడీ మీకు ముందే ఇన్ఫార్మ్ చేసినట్టు చాలా ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసాం. అందరికీ అర్థమయ్యేటట్లు క్లియర్గా ఆయన మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియో మిస్ కాకుండా చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఎనీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు అనిపిస్తే అది ఫాలో అవుతున్నారా లేదా కామెంట్ చేయండి. అండ్ ఆల్సో షేర్ చేస్తే ఈ టిప్స్ అనేది అందరికీ ఉపయోగపడుతుంది. డెఫినెట్లీ షేర్ చేస్తారు కదా. థ్యాంక్ యూ.